Hi, hello, dear students. How are you? I hope you are doing great. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I'm going to discuss about the various types of objective type examinations regarding the maths with amazing super tips and tricks. So, present I'm focusing on MSET. ఈ రోజు వీడియోలో మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి అన్డిలీటెడ్ పోర్షన్ 2A ఫార్ములాస్ అండ్ టిప్స్ మేజర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నేను లాస్ట్ మూమెంట్లో ఫార్ములాస్ అనేది రివిజన్ మ్యాథ్స్కి చాలా ఇంపార్టెంట్. ఏ ఫార్ములాస్ మనము రివైజ్ చేయాలి, సో వాటి కొన్ని టిప్స్ కూడా ఇస్తాను, కంపల్సరీ కూడా ఫాలో అప్ కండి. అందుకే మ్యాథ్స్ 2A గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ 1A ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ ఒక వీడియో, అది కంప్లీట్ సిలబస్ బోత్ స్టేట్స్కి. అలాగే జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను. 2 వీడియోస్ కూడా చూడండి. అదే ఈ వీడియోలో ప్రతి టాపిక్ని ఎలా క్లియర్గా మనం నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ 2A అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ యూ రెడీ? ఎస్, వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. మ్యాథ్స్ 2A ఫర్ EAP సెట్ మీన్స్ ఎంసెట్ ఆఫ్ AP స్టూడెంట్స్. ఫార్ములాస్ అండ్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్. బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇవన్నీ తర్వాత ఒక్కొక్క షీట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, జాగ్రత్తగా చదవండి. కాంప్లెక్స్ నెంబర్స్లో మెయిన్గా జెడ్ అనేది లెటర్తో ఇండికేట్ చేస్తాము. ఇది A+IB ఫామ్లో ఉంటుంది. A+IBని మనం A, B అని కూడా రాస్తాం. జెడ్ బార్ అంటే A+IBకి కాంజుగేట్. A+IB కాంజుగేట్ని A-IB అంటాం. దట్ ఈస్ యూ కెన్ రైట్ A, B. సింబల్ జెడ్ బార్, కాంజుగేట్ ఆఫ్ జెడ్ అంటాం. ఇక మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే √A² + B². అలాగే జెడ్ ఇంటూ జెడ్ బార్, ఈ రెండు ఇంటూ చేసాం అనుకోండి, అదే మాడ్ జెడ్ హోల్ స్క్వేర్ అవుద్ది. అందుకని జెడ్ ఇంటూ జెడ్ బార్ని మాడ్ జెడ్ హోల్ స్క్వేర్ రాయాలి. ఓకే, మాడ్యులస్ అడిగినప్పుడు ఏం చేయాలి, కాంజుగేట్ అంటే ఏం చేయాలి, ఇవన్నీ మీరు ఈజీగా నేర్చుకోవాలి. అంతే, మీకు తెలుసు, ఆల్రెడీ ఐపీలో నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు బ్రీఫ్గా రివిజన్ చేయాలి ఎంసెట్ కోసమని. అందుకని ఫార్ములాస్ లిస్ట్ బాగా చదువుకోండి. ఓకే, ఇంకా మనకి యూనిట్ మాడ్యులా అంటారు. యూనిట్ మాడ్యులా అంటే మాడ్యులస్ 1 అనే కాంప్లెక్స్ నెంబర్ యూనిట్ మాడ్యులో అంటాం. యూని మాడ్యులో లేదా యూనిట్ మాడ్యులస్ అని కూడా అంటారు. యూని మాడ్యులో మీన్స్ మాడ్ జెడ్ వాల్యూ ఈజ్ 1. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ 1 అయింది అనుకోండి, అప్పుడు జెడ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎందుకంటే మాడ్ జెడ్ ఎలా రాయొచ్చు, మాడ్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే 1. దట్ ఈజ్ మాడ్ జెడ్ అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్, అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్ 1 కాబట్టి ఈ పాయింట్ మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యూజ్ అవుతుంది. జెడ్ బార్ని 1/z రాయొచ్చు, లేదా జెడ్ని 1/z బార్ రాయొచ్చు. ఇప్పుడు యూని మాడ్యులో అంటే మాడ్ జెడ్ 1 అయినప్పుడు. ఓకేనా, ఇది ఒక అప్లికేషన్ అంతే. ఇంకా ఇది బేసిక్ కాన్సెప్ట్. ఎలా రిప్రజెంట్ చేస్తాము, కాంజుగేట్ అంటే మాడ్యులస్. ఇంకా యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. యాంప్లిట్యూడ్ అంటే ఏం లేదు, సపోజ్ జెడ్ అని ఒక కాంప్లెక్స్ నెంబర్ X+IY ఉందనుకోండి, ఇది ఒక రేగా ఇండికేట్ చేస్తాం, ఓపీ రే. ఓపీలో ఇది X యాక్సెస్ X కోఆర్డినేట్, అదే ఆ హైట్ Y కోఆర్డినేట్. ఈ రే కనుక X యాక్సిస్ చేసే యాంగిల్ తీటా అయితే దాన్నే యాంప్లిట్యూడ్ అంటాం. వాట్ ఈస్ ద తీటా ఈజ్ యాంగిల్ మేడ్ బై ద రే ఓపీ విత్ X యాక్సిస్. ఓకేనా, దాన్ని ఇలా రాసండి. ఈ యాంప్లిట్యూడ్ ఇంకొక నేమ్ ఏంటి, ఆర్గ్యుమెంట్. యాంప్లిట్యూడ్ అన్న ఆర్గ్యుమెంట్ అన్న ఒకటే. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ X+IY, యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈజ్ తీటా. దెన్ తీటా వీ కెన్ ఫైండ్ అవుట్. జనరల్గా తీటా అంటే tan 1y/x రాయాలి. కానీ మనం కోఆర్డినేట్ బట్టి, అంటే ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్, మీకు తెలుసు కదా 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. 4 కోఆర్డినేట్లో తీటా ఎలా వేరియేట్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. దీని ప్రకారము యాంప్లిట్యూడ్ అన్న ఆర్గ్యుమెంట్ అని కనుక్కోవచ్చు. తీటా ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటాయి. ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటే తెలుసు కదా మీకు, XY సైన్స్ పాజిటివ్ ఉంటాయి. అప్పుడు తీటా ఏంటంటే tan 1 mod y/x. ఒకవేళ సెకండ్ కోఆర్డినేట్లోకి వెళ్ళింది అనుకోండి, π మైనస్ నుంచి ఇది రిమూవ్ చేయాలి, అంటే π - tan 1 mod y/x. ఒకవేళ తీటా థర్డ్ కోఆర్డినేట్లు ఉంటే దీనికి ఆపోజిట్ సైన్ తీసుకోవాలి, అంటే దీనికి ఆపోజిట్ సైన్ అంటే π - π అవుతుంది, మైనస్ ఆఫ్ tan 1 mod y/x ప్లస్ అయిపోతుంది. ఇంకా ఫోర్త్ కోఆర్డినేట్లో వచ్చేసరికి యాంప్లిట్యూడ్ తీటా ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్కి ఆపోజిట్ సైన్ తీసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. ఎందుకంటే మనకు తెలుసు, మీకు తెలుసు ఫస్ట్ కోఆర్డినేట్లో XYలు ఎలా ఉంటాయి, సెకండ్ కోఆర్డినేట్లో, థర్డ్ కోఆర్డినేట్లో, ఫోర్త్ కోఆర్డినేట్లో XY సైన్స్ తెలుసు. దాని ప్రకారం మనము ఈ తీటాని తీసుకోవాలి. తీటా ఏమన్నాను, యాంప్లిట్యూడ్ లేదా ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఒకవేళ మనకి మాడ్యులస్ ఈ యాంప్లిట్యూడ్ కలిపి ఫామ్ చేస్తుందని మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం.
మాడ్యులస్ అంటే తెలిసి ఇక్కడ నోట్ చేసుకున్నాము, యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ నోట్ చేసుకున్నాము. ఆ రెండు కలిపి రాస్తుందంటే మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. దీన్నే పోలార్ ఫామ్ అని కూడా అంటారు. ఏమంటారు? పోలార్ ఫామ్ లేదా యూలర్స్ ఫామ్ అని కూడా అంటారు. అంటే మీకు వేరే నేమ్స్ కూడా తెలియాలి. ఒక్కోసారి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఆల్టర్నేట్ నేమ్స్ కూడా ఇస్తాడు. అందుకనే మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఇంకో నేమ్ ఏంటి? పోలార్ ఫామ్ లేదా యూలర్స్ ఫామ్. సపోజ్ జెడ్ అనేది ఎక్స్ ప్లస్ ఐవే కాంప్లెక్స్ నెంబర్ ఉన్నట్లయితే మాడ్ ఏ ప్లస్ ఐబి మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ యాంప్ అంటే యాంప్లిట్యూడ్ ఎక్స్ ప్లస్ ఐవే అని ఎలా రాస్తారు? ఆర్ ఇంటూ సిస్ థీటా రాయాలి. ఇక్కడ ఆర్ అనేది అంటే మాడ్ జెడ్ అంటే ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, ఇది ఏబీలో ఉంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది. ఆర్ ఈజ్ ఇన్ ద సెన్స్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ √(x² + y²). థీటా అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్. ఓకే, ఇక్కడ ఇచ్చిన కోఆర్డినేట్ బట్టి ఈ థీటా వాల్యూ మనకు వస్తుంది. ఓకేనా? ఇంకా మనకి సిస్ థీటా అనే ఫామ్ యూజ్ చేస్తాం. సిస్ థీటా అంటే ఏంటి తెలుసు కదా మీకు? సిస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దీన్నే e⁻i థీటా అని కూడా రాస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఆబ్జెక్టివ్లో. సిస్ థీటాని ఎలా రాయొచ్చు? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని మీకు తెలుసు. దాన్నే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో e⁻i థీటా అంటాం. ఇంకా సిస్ రిలేటెడ్ నోట్ పాయింట్స్ ఇచ్చాను. ఇది డిమోస్లో ఇచ్చేయచ్చు, కాంప్లెక్స్లో యూజ్ చేయొచ్చు. సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 అంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ యాంప్లిట్యూడ్స్ θ1 θ2 అయితే వాటి ప్రోడక్ట్ ఏమవుతుంది? సిస్ ఆఫ్ θ1 ప్లస్ θ2. అదే డివిజన్ ఉంటే సిస్ ఆఫ్ θ1 మైనస్ θ2. ఆర్గ్యుమెంట్ అంటే యాంప్లిట్యూడ్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేసరికి argz1 ప్లస్ ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. మనం సమ్ చేసేటప్పుడు యూజ్ చేయవలసి వస్తుంది అవసరం అయినప్పుడు. argz1 z2 = argz1 ప్లస్ argz2, argz1/z2 = argz1 మైనస్ argz2. ఈ రెండు మనం లాగరిథం గుర్తుపెట్టుకుంటాం కదా, log AB log ABB, దాన్ని అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇది ఫస్ట్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో మాడ్ యాంప్లిట్యూడ్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటో ముందు మనం నేర్చుకున్నాం. ఈజ్ ఇట్ ఓకే? రైట్, టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇప్పుడు డిమోస్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఫార్ములాస్ చాలా ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో, కానీ నేనేం చేస్తాను అన్నీ మినిమం చేసి చాలా తక్కువ ఫార్ములాస్ కింద మీకు ఇస్తున్నాను. ఓకే, ఎందుకంటే మీరు అన్నీ బై హార్ట్ చేస్తే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే చాలా బ్రీఫ్గా ఏవైతే మీకు మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి ముందు నేర్చుకోండి. సమ్స్ చేసేటప్పుడు టిప్స్ ఎలాగ యూజ్ చేస్తారు, అది వేరియేషన్స్ టిప్స్ ట్రిక్స్తో పాటు ఇవి కూడా ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి. అందుకని బాగా నేర్చుకోండి. ఇక డిమోస్ థియరం వద్దాం. డిమోస్ థియరంలో సిస్ థీటా హోల్ పవర్ n సిస్ n థీటా రాస్తాం. ఇక్కడ n అనేది ఏంటి? ఇంటీజర్. సిస్ థీటా హోల్ పవర్ అంటే సిస్ n థీటా n ఇంటీజర్ అయినప్పుడు. కాకుండా n సిస్ థీటా హోల్ పవర్ n బదులు 1/n ఉందనుకోండి, అప్పుడు ఏం రాయాలి? 1/n అంటే లైక్ స్క్వేర్ రూట్ ఎక్స్, ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ సిస్ లేదా క్యూబ్ రూట్ అలా ఉన్నప్పుడు సిస్ థీటా ప్లస్ 2k π/n రాయాలి. అంటే ఈ థీటా రాయాలి ప్లస్ 2k π/n రాయాలి. ఓకే, దీనికైతే డైరెక్ట్గా రెండు ఇంటూ చేసి రాసాడమే, కానీ ఇందులో ఏం రాయాలి? సిస్ యాంగిల్ థీటా ప్లస్ దానికి 2k π యాడ్ చేసి /n రాయాలి. ఇక్కడ ఏంటంటే ఈ k ఉంది కదా, k వాల్యూస్ వేరీస్ ఫ్రమ్ 0 to n-1. దీని మీనింగ్ ఏంటంటే nth రూట్స్ ఆఫ్ సిస్ ఫామ్. nth రూట్స్ n రూట్స్ ఉంటాయి, అందుకనే 0 నుంచి n-1 తీసుకుంటే 0 నుంచి n-1 అంటే n వాల్యూస్ వస్తాయి. n వాల్యూస్ కాబట్టి n రూట్స్ ఉంటాయి. ఓకేనా? అలా మరి ఈ ఫార్ములా, ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇది పవర్ ఓన్లీ అని ఉన్నప్పుడు, ఇది 1/n ఉన్నప్పుడు. ఇంకా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీని దేంతో ఇండికేట్ చేస్తారు? 1 ఒమేగా ఒమేగా². 1 ఒమేగా ఒమేగా² క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటారు. ఇప్పుడు ఈ వాల్యూస్ కూడా తెలియాలి మీకు. వాల్యూ ఆఫ్ ఒమేగా అండ్ ఒమేగా² కూడా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్టివ్. వాల్యూ ఆఫ్ ఒమేగా ఏంటంటే -1 + √3i/2 రాయొచ్చు, లేదా దీన్ని సిస్ 2π/3 రాయొచ్చు. అంటే సిస్ 2π/3 అంటే నేను ఈ పవర్లో కూడా రాయొచ్చు అని చెప్పాను కదా, e⁻i2π/3 కింద మెన్షన్ చేయొచ్చు. ఏది? ఒమేగా వాల్యూ. అలాగే ఒమేగా² వాల్యూ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, 2π/3 ఉంటే ఇక్కడ 4π/3 ఉంటుంది. ఇది e⁻4π/3. ఈ 2ను ఒమేగా ఏమంటారు? నాన్ రియల్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటారు. అది కూడా రాశాను ఇక్కడ. నాన్ రియల్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్న ఒమేగా² ఆ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్న ఒకటి. ఇది 1ని రియల్ రూట్ అంటాం. ఓకే, తర్వాత మధ్య రిలేషన్ తెలుసు కదా, 1 + ఒమేగా + ఒమేగా² 0, అలాగే ఒమేగా³ వాల్యూ 1 అని తెలుసు. ఇంకా ఈ 1 ఒమేగా ఒమేగా² ఏం చేస్తాయంటే ఒక ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి. అంటే ఈ వర్టిసెస్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ అవుతాయి అన్నమాట. ఇవి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇంకా కొన్ని టిప్స్ ఇస్తాను. డిమోస్ థియరంలో
ఇంతే, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, తర్వాత ఈ 2 ఫార్మ్స్, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ రిలేషన్ ఏంటి, ఒమేగా స్క్వేర్ వాల్యూస్ ఏంటి అని నేర్చుకుంటే చాలు. కానీ డిమోర్స్ ఉన్న కొన్ని టిప్స్ మనకి ఆబ్జెక్టివ్లో యూజ్ అవుతాయి. అవి ఏంటి ఇక్కడ నోట్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే రూట్స్ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 0 ఆర్ ఏ ఒమేగా స్క్వేర్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఇది ఏ ఫామ్లో ఉండాలి? ఎక్స్ స్క్వేర్ కోషన్ 1 ఉండాలి, ఎక్స్ కోషన్ ఏ మైనస్ ఏ కావచ్చు ప్లస్ ఏ కావచ్చు, బట్ దాని స్క్వేర్ ఇక్కడ ఉండాలి. అప్పుడు రూట్స్ ఏ ఒమేగా స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ ఏది ఉంటే అది ఏ ఒమేగా స్క్వేర్ డైరెక్ట్గా. ఓకే, ఇంకా మనకి కాంప్లెక్స్ నెంబర్ డిమోర్స్ ఎక్స్పెన్షన్ ఈ ఫామ్లో ఉంటే ఎలాగా 1 + cos θ + i sin θ బై 1 + cos θ - i sin θ ఓవరాల్ పవర్ n. ఇక్కడ ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ ఉన్న సేమ్ ఆన్సర్ ఏంటంటే సిస్ n θ రాసాడు, సిస్ n θ. అలాగే ఈ 2 ఫార్మ్స్ కూడా చాలా సార్లు మనకి చాలా టైమ్స్ అడిగాడు ఎంసెట్లో. డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ పికప్ చేయొచ్చు. ఓకేనా, ఏంటంటే సిగ్మా సమ్మేషన్ sin of 2k pi by r plus 1 plus I cos 2k pi by r plus 1. ఇక్కడ r అనేది k కనిపిస్తుంది 2k pi 2k pi by r plus 1 కదా. ఈ k లెటర్ ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుందంటే సమ్మేషన్లో 1 నుంచి r వరకు వెళ్తుంది. సపోజ్ ఇక్కడ 1 నుంచి 5 వరకు వెళ్ళింది అనుకో, ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ 1 నుంచి 20కి వెళ్ళింది అనుకో, ఇక్కడ 21 ఉంటుంది అలా. ఓకేనా, ఇప్పుడు ఈ సమ్మేషన్ రిజల్ట్ ఏంటంటే -i. ఇక్కడ ప్లస్ అయి ఉంటే -i వస్తుంది. సేమ్ సమ్మేషన్ 4th క్వశ్చన్ చూడండి, 4th టిప్, ఇది మైనస్ ఉంటే +i వస్తుంది. డైరెక్ట్గా మీరు ఎగ్జామినేషన్లో ఇచ్చాడు ప్రీవియస్ ఇయర్స్లో, పికప్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి టిప్స్. ఓకేనా, మీరు నేర్చుకునే అన్నీ అక్కడ ఇవ్వాలని లేదు. మీకు అంటే మీరు ఏది నేర్చుకున్నది యాజ్ స్టేజ్గా ఇవ్వాలని రూల్ ఏమి లేదు. దాని అప్లికేషన్ మాత్రం నేర్చుకోవాలి. ఆబ్జెక్టివ్ అనేసరికి డైరెక్ట్గా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంది అందులో రావాలని లేదు. మ్యాక్సిమం రిపీట్ అవ్వచ్చు, రిపీట్ కావచ్చు, కానీ మీరు అప్లికేషన్ నేర్చుకోవాలి, చేయగలగాలి, టైం మేనేజ్ చేయాలి అంతే. ఓకే, ఇది ఐపీ కాదు. ఐపీలో అయితే మీరు ఏది ప్రాక్టీస్ చేస్తారో అదే అక్కడ ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది. ఆబ్జెక్టివ్ అలా కదా, అందుకని నేను ఆబ్జెక్టివ్ అన్నాను. ర్యాంకింగ్ ఎందుకు ఇస్తారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్కి ఎలా వాళ్ళు పికప్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ స్కిల్ ఉంది, ఆబ్జెక్టివ్ని ఎలా ఫోకస్ చేయగలుగుతారు, ఇవన్నీ చెక్ చేయడానికే ర్యాంకింగ్. అదే ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ అంటే ఏందో బై హార్ట్ చేసినట్టు ఏదో 4-5 సమ్స్ చేసి ఇది అయిపోయింది అనుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి అంతే. ఇంకా మినిమం వాల్యూ ఆఫ్ ద mod z - a ప్లస్ mod z - b ఒక ఫార్మేషన్ ఎలా ఉందనుకోండి, దాని మినిమం వాల్యూ అడిగినప్పుడు mod a - b. ఇది కూడా ప్రీవియస్లో ఒకసారి ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇంకా మనకి ఇక్కడ నేను 1 ఒమేగా స్క్వేర్ చెప్పాను కదా, 1 ఒమేగా స్క్వేర్ని క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్ అంటాం. అలాగే +r-1 +r - sin ఏమంటారంటే 4th రూట్స్ ఆఫ్ యూనిట్ అంటాం. దే ఆర్ ఫార్మ్ ఏ స్క్వేర్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్ ఏమో ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది, 4th రూట్స్ ఆఫ్ యూనిట్ వచ్చేసరికి స్క్వేర్ని ఫామ్ చేస్తాయి. ఇవి మెయిన్గా మీరు డిమోవర్స్లో నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకేనా, టేక్ ఏ స్క్రీన్ షాట్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ చాప్టర్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మెయిన్ పాయింట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ax² + bx + c = 0. ఇక్కడ a అనేది నాట్ ఈక్వల్ 0 కండిషన్ కంపల్సరీ. ఓకేనా, ఇంకా రూట్స్ కనుక్కోవడానికి రూట్స్ x = -b + r - √b² - 4ac/2a. ఇన్ కేస్ ఆఫ్ ద డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ ఉంటే చేస్తారు, లేకపోతే ఇది యూజ్ చేయాలి. ఇంకా ఇందులో డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² - 4ac డిస్క్రిమినెంట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఈ డిస్క్రిమినెంట్ బట్టి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఉంటాయి. డిస్క్రిమినెంట్ ఈజ్ డినోటెడ్ బై డెల్టా. నేచర్ ఆఫ్ ద రూట్స్ డిపెండ్స్ ఆన్ డెల్టా. డెల్టా వాల్యూ సపోజ్ 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డెల్టా <0 రూట్స్ ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్, లేదా వీటిని ఇమాజినరీ రూట్స్ అని కూడా అంటారు. ఇంకా డెల్టా <0లో 2 కేసెస్ ఉంటాయి. డెల్టా <0 పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు రూట్స్ ఆర్ రేషనల్ అండ్ డిస్టింక్ట్. డెల్టా <0 నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకే, ఈ డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా కూడా చూడాలి. ఒకసారి మనకి ఇవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, నీ ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ యాజ్ ఇస్తాడు ఈ పాయింట్స్ మీద కదా, ఈ పాయింట్స్ అన్నీ మీరు బేసిక్ పాయింట్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకేనా, నౌ చేంజెస్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, దాని చేంజెస్ ఆఫ్ సైన్స్ అడుగుతాడు, అంటే పాజిటివా నెగిటివా అని.
ఆ చేంజెస్ ఆఫ్ సైన్స్ రావాలంటే ఈ పాయింట్స్ మీకు కంపల్సరీ గుర్తుండాలి. ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిబిది ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నాం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇది. ఇందులో డెల్టా చెక్ చేయాలి ఫస్ట్. డెల్టా కనుక లెస్ దాన్ 0 అయితే మనం ఏం చెప్పొచ్చు, ఏ ఏంటి కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ దిస్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ ద సేమ్ సైన్స్ ఫర్ ఎవర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏ అన్ని ఎక్స్ వాల్యూస్కి సేమ్ సైన్స్ మాత్రమే ఉంటాయి ఎప్పుడు డెల్టా లెస్ దాన్ 0 అయినప్పుడు. ఇక్కడ సైన్ అడిగితే సైన్ గురించి డిస్కస్ చేయాలి, ఎక్స్ వాల్యూ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పాలి ఎప్పుడు డెల్టా లెస్ దాన్ 0 అయినప్పుడు. ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ, ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ ఈజ్ ఎక్స్ స్క్వేర్ కోషంట్, సేమ్ సైన్స్ మాత్రం ఉంటాయి. ఒకవేళ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, డెల్టా చెక్ చేయాలి ఫస్ట్, డిస్క్రిమినెంట్ చెక్ చేయాలి. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే కంపల్సరీ రియల్ రూట్స్ కదా, స్క్వేర్ ఆర్ రేషనల్ రియల్ రూట్స్ ఉంటాయి, అన్న రూట్స్ కనుక్కోవాలి మనం. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ మనకి సపోజ్ ఆల్ఫా బీటా వచ్చాయి అనుకోండి, మీకు తెలుసు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 రూట్స్ ఉంటాయండి. ఇందులో ఆల్ఫా లెస్ దాన్ బీటా అయినప్పుడు సపోజ్ ఏదైతే లెస్ వాల్యూ ఉందో అది ఆల్ఫా అనుకోండి, ఇంకోటి బీటా అనుకోండి. ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్స్ వాల్యూస్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, కంపల్సరీ ఏ అండ్ దిస్ ఎక్స్ప్రెషన్ యాజ్ ద ఆపోజిట్ సైన్స్. సపోజ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ బీటా, బోత్ హ్యావ్ ద సేమ్ సైన్స్. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఇవి లైస్ బిట్వీన్ ఆల్ఫా బీటా ఉన్నప్పుడు రెండు కూడా ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ఇది లెస్ దెన్ ఆల్ఫా లేదా గ్రేటర్ దెన్ బీటా ఉన్నప్పుడు సేమ్ సైన్స్ ఉంటాయి రియల్ రూట్స్ ఉన్నప్పుడు. ఓకేనా? అలా మనము చేంజెస్ ఆఫ్ సైన్స్ గురించి డిస్కస్ చేయాలి. ఇంకా మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అని ఇస్తాడు. మ్యాక్సిమం మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్, సపోజ్ ఎక్స్ప్రెషన్ ఇది మనకు తెలిసింది. ఇందులో మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూ అనేది 4ac - b²/4a అని ఉంటుంది. దీన్నే మ్యాక్సిమం వాల్యూ అంటాం, దీన్నే మినిమం వాల్యూ కూడా అంటాం. ఎప్పుడు అంటాం దీన్ని మ్యాక్సిమం వాల్యూని? ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. ఏ లెస్ దాన్ 0 ఉంటే దీన్నే మ్యాక్సిమం వాల్యూ అని, ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటే మినిమం వాల్యూ అని అంటాం. దీన్ని ఎందుకని ఇలా రాసిన చూడండి, అకార్డింగ్ టు ఏ లెస్ దాన్ 0 అండ్ ఏ గ్రేటర్ దాన్ 0 రెస్పెక్టివ్లీ. దిస్ ఈస్ మ్యాక్సిమం మినిమం ఆఫ్ దిస్ ఈస్ 4ac - b²/4a అకార్డింగ్ టు ఏ లెస్ దాన్ 0 అండ్ ఏ గ్రేటర్ దాన్ 0 రెస్పెక్టివ్లీ. అంటే ఏ లెస్ దాన్ 0 అంటే ఇదే మ్యాక్సిమం అవుతుంది, ఏ గ్రేటర్ దాన్ 0 ఏ అంటే తెలుసు కదా ఇది, ఏ గ్రేటర్ దాన్ 0 అంటే మినిమం అవుతుంది. ఇంకా ఎక్స్ వాల్యూ అడుగుతాడు, ఏ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -b/2a. ఎక్స్ వాల్యూ అడిగితే ఇది చూడాలి, మినిమం మ్యాక్సిమం అంటే ఇది చూడాలి, అంతేనా? అది రికగ్నిషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇవి బ్రీఫ్ పాయింట్స్. ఇంక ఇన్ఈక్వాలిటీ డిలీట్ అయిపోయింది కాబట్టి డిలీటెడ్ పోర్షన్ మనం ఏం డిస్కస్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు నేను డిస్కస్ చేసే ఓన్లీ అన్డిలీటెడ్ పోర్షన్. మీకు తెలుసు సెకండ్ ఇయర్లో ఎంసెట్కి డిలీటెడ్ పోర్షన్ ఉందని, అది మీకు ఐపీలో ఏ పోర్షన్ డిలీట్ అయిందో అదే డిలీట్ అయింది. కాబట్టి క్లియర్గా డీటెయిల్గా ఏదైతే అన్డిలీటెడ్ పోర్షన్ ఉందో దాన్ని చదివితే సరిపోద్ది. ఓకేనా? ఓకే, టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇంటర్మీడియట్ 2 ఇయర్లో 10 టాపిక్స్ ఉన్నాయి. అందులో 1 టాపిక్ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది, బైనామిల్ థీరం. మిగిలిన 9 టాపిక్స్ గురించి మనము ఏ ఫార్ములాస్ మెయిన్గా మీరు రెఫర్ చేయాలి, ప్లస్ కొన్ని టిప్స్ కూడా ఇస్తున్నాను, అవి మీరు ఒకసారి చదవండి. ఇంకా అదే మాదిరిగా సమ్స్ చేసేటప్పుడు నేను షార్ట్ కట్ మెథడ్స్ కూడా యూజ్ చేశాను. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లేలిస్ట్ అది చూస్తే మీకు, ఎందుకంటే ఇవి ఓన్లీ ఫార్ములా బేస్డ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఫార్ములాస్ అయితే కంపల్సరీ రావాలి, వీటితో పాటు షార్ట్ కట్ మెథడ్స్ కూడా తెలియాలి. 1 క్వశ్చన్ డిఫరెంట్ యాంగిల్స్లో థింక్ చేయడం రావాలి. ఓకేనా? నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ చాప్టర్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఇందులో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కొంచెం పార్ట్ డిలీట్ అయింది. సో వాట్ ఆర్ మేబీ అన్డిలీటెడ్ పోర్షన్ వీ హ్యావ్ టు డిస్కస్ నౌ. ఇందులో మెయిన్గా క్యూబిక్ ఈక్వేషన్ అండ్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. క్యూబిక్ ఈక్వేషన్ అంటే జనరల్గా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x³ + p1x² + p2x + p3 = 0. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగా ఉంటుంది మీకు. A0 A1 అలా ఉంది, ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఇందులో మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే x³ కోషెంట్ 1 ఉండాలి. x³ కోషెంట్ 1 వచ్చేది చేసిన తర్వాత x² కోషెంట్ p1, x కోషెంట్ p2, కాన్స్టెంట్ p3 అనుకోవాలి. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి కదా. సమ్ ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా బీటా గామా ఆఫ్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. దెన్ ఈ 3 ఈక్వేషన్స్ మీకు రావాలి, దట్ ఈస్ సమ్ ఆఫ్ ద రూట్స్. దాన్ని S1 అని సిగ్మా ఆల్ఫా అని అంటాం, -p1 అంటే ఈ వాల్యూకి సైన్ చేంజ్ చేయాలి, -p1. S2 అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్, సమ్ ఆఫ్, దట్ ఈస్ సిగ్మా ఆల్ఫా బీటాతో p2. ఈ వాల్యూ డైరెక్ట్గా తీసుకోవాలి. ఒకసారి ఏది మిస్ అవుతుంది, ఒకసారి x² లేదనుకోండి, అప్పుడు S1 0 అవుతుంది, అలా చూడాలి. అందుకని ఏది పక్కన ఉంటే అది వేసేయకూడదు. x² కోషన్ ఉందా, దానికి -p1 తీసుకుంటే S1 అవుతుంది.
లేదా S2 అలా చూసుకోవాలి. మొత్తం అన్ని టర్మ్స్ ఉన్నాయా లేదా కూడా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్లో, ఎస్పెషల్లీ మ్యాథ్స్లో. సిగ్మా ఆల్ఫా బీటా అంటే P2. ఇంకా ప్రోడక్ట్ ఆఫ్ S3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ మైనస్ P3. ఇలా మనము క్యూబిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ తీసుకొని అందులో సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ 2 రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ మనం రికగ్నైజ్ చేయాలి ఈ ఫార్ములాస్. ఇంకా ఇవి నోటేషన్స్ ఏంటంటే మన సమ్స్ చేస్తూ యూజ్ అవుతాయి. దీని నోట్ పాయింట్ కింద ఇచ్చాను. సపోజ్ సిగ్మా ఆల్ఫా బీటా గామా డైరెక్ట్గా తీసుకుంటాం. అలా కావాలంటే సిగ్మా ఆల్ఫా స్క్వేర్ కావాలనుకోండి, అప్పుడు S1 స్క్వేర్ మైనస్ 2S2, సిగ్మా ఆల్ఫా క్యూబ్ S1 క్యూబ్ మైనస్ 3S1S2 ప్లస్ 3S3. ఇవన్నీ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి ఇన్ కేసు వాడు అడిగితే. అలాగే సిగ్మా ఆల్ఫా బీటా ప్లస్ గామా ఈజ్ 2S2, సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ S2 స్క్వేర్ మైనస్ 2S1S3. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా ప్రోడక్ట్ అడిగినప్పుడు S1S2 మైనస్ S3. ఇలా కొన్ని నోటేషన్స్ గుర్తుపెట్టుకుంటే మనకి అడిగినప్పుడు వాడు డైరెక్ట్గా అప్లై చేయడానికి ఉంటుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇది 6th 7 ఒక నెంబర్ చేంజ్ చేస్తే 5A అని పెట్టేస్తుంది అని కూడా ఏం కాదులే. ఓకే, 5th A పాయింట్ అనుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ 5 రాసాను ఇక్కడ. ఇక మనకు తెలుసు క్యూబిక్ ఈక్వేషన్ 3 రూట్స్ ఉంటాయి కదా, ఆ 3 రూట్స్ ఏపీలో ఉన్నాయి అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలి? వీ కెన్ ఎజ్యూమ్ దట్ దోస్ ఆర్ A minus D, A plus D. సపోజ్ దోస్ ఆర్ ఇన్ GP, వీ కెన్ ఎజ్యూమ్ దట్ A/R, AR. రూట్స్ ఆర్ ఇన్ HP అంటే ఏపీకి రెసిప్రోకల్ అనమాట. అంటే దీని ఈక్వేషన్ రెసిప్రోకల్ తీసుకోవద్దు. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఉంటుంది కదా, రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం దాన్ని. ఆ ఈక్వేషన్కి రెసిప్రోకల్ ఈక్వేషన్ తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? X+లో 1/x పెట్టాలి. అప్పుడు ఆ ఈక్వేషన్ రూట్స్ని ఏపీలో ఉండాలి. ఇంకా మరొకసారి చెప్తున్నది, ఏపీ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటాం 3 రూట్స్, జీపీలో ఉన్నట్టు ఇది ఎందుకు తీసుకోవాలంటే ఈజీనెస్ కోసం అంతే. హెచ్పీలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకి ఇచ్చిన ఈక్వేషన్ సపోజ్ ఇది ఇచ్చాడు అనుకోండి, దీనికి X+లో 1/x పెట్టేసుకోవాలి. ఒక ఈక్వేషన్ వస్తుంది కదా, దాని రూట్స్ ఏపీ, మళ్ళీ అలా వెళ్ళిపోవాలి అంతే. ఇవి కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ రూట్స్ మధ్య కండిషన్స్ ఉంటాయి. ఇవి కండిషన్స్ మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్లో ఇచ్చినప్పుడు యూజ్ అవుతుంది. మనం ఇది కండిషన్ డైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చేసాడు ఒక 2019 అనుకుంటాం. ఓకే, అలా మనకి ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అలా కూడా టచ్ అవుతాయి. మేబీ అన్నీ ఇస్తాడని లేదు, కాకపోతే మనం నేర్చుకుంటే బెటర్. సమ్స్లో యూజ్ అవుతాయి, అంటే కండిషనే కాకుండా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ f(x) అనేది క్యూబిక్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఇదిలా ఉండాలి. ax³ + bx² + cx + d ఫామ్లో ఉన్నప్పుడు కండిషన్ 1 ఏంటంటే 1 రూట్ ఆఫ్ f(x) 0 అంటే దీని 1 రూట్ ఈ సమ్ ఆఫ్ అదర్ 2 రూట్స్. 3 రూట్స్ ఉంటాయి కదా, 1 రూట్ సమ్ ఆఫ్ అదర్ 2 రూట్స్ అయినప్పుడు మధ్య రిలేషన్ ఇలా ABCD మధ్య రిలేషన్, ఇది ABCD ఉన్నాం కదా, ఆ రిలేషన్ కండిషన్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా కాకుండా ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఒకవేళ అందులో ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ -1 ఉందనుకోండి, దెన్ ద కండిషన్ ఈజ్ A of A plus C plus D of B plus D is equals to 0. అర్థమైందా? ఆ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేసుకోవాలి, ఈ స్టేట్మెంట్స్ ప్రకారం కండిషన్స్ చూస్ చేయాలి. రైట్, ఇక మనకి తెలుసు మల్టిపుల్ రూట్ అనేది రిపీటెడ్ రూట్ అంటాం. ఇది కూడా ఉంది సిలబస్లో మీకు. మల్టిపుల్ రూట్ లేదా రిపీటెడ్ రూట్ అంటే దీని ప్రాసెస్ మీకు తెలియాలి. ఏంటంటే ఏం లేదు, సింపుల్గా స్టేట్మెంట్ ఒకటి ఇస్తుంది అనుకున్నా, అది నేర్చుకోండి. సపోజ్ ఆల్ఫా అనేది రూట్ ఆఫ్ f(x) 0 అయ్యి మరి f(4) and x కూడా 0 అయితే, అంటే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? fx 0 ఒకటి ఉంది, f(4) n(x) 0. ఈ 2 ఈక్వేషన్స్కి ఆల్ఫా రూట్ అయినప్పుడు దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ రూట్ ఆఫ్ f(x) 0. దీన్ని f(x)కి మల్టిపుల్ రూట్ అంటాం. ఇందులో ఈ నెంబర్ n ఉంది కదా, ఈ n దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డెరివేటివ్ని ఇండికేట్ చేస్తుంది, nth ఆర్డర్ డెరివేటివ్. అయితే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? రిపీటెడ్ రూట్ అన్నాను కదా, ఆల్ఫా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే n+1 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ సెకండ్ డెరివేటివ్ 0 అయింది అనుకోండి, సెకండ్ డెరివేటివ్ అంటే 2కి 1 యాడ్ చేస్తే 3 టైమ్స్ ఇక్కడ వస్తుంది, దీనికి 3 టైమ్స్ ఈ ఆల్ఫా రిపీట్ అవుతుంది. అలా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లెట్ ఆల్ఫా ఈజ్ అ రూట్ ఆఫ్ f(x) 0 అండ్ f(4) and x 0, దెన్ ఇట్ ఈస్ మల్టిపుల్ రూట్ ఆఫ్ f(x) 0. n+1 టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్. ఓకే, ఇట్ ఈస్ రిపీటెడ్ n+1 టైమ్స్, వేర్ n+1 ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆర్ మల్టిప్లిసిటీ ఆఫ్ రూట్. దీన్ని ఆర్డర్ లేదా మల్టిప్లిసిటీ అంటారు. ఓకేనా. ఒకసారి మనకి వాట్ ఈజ్ అ మల్టిప్లిసిటీ ఆఫ్ రూట్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ డెరివేటివ్ దగ్గర 0 అయిపోయింది అంటే మల్టిప్లిసిటీ 2 అవుతుంది. సెకండ్ డెరివేటివ్ దగ్గర చెక్ చేస్తాం అనుకోండి, 0 అయింది అంటే రూట్ సాటిస్ఫై అయింది అనుకోండి, దాని మల్టిప్లిసిటీ 3 అవుతుంది. అట్లా ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. క్లియర్?
ఓకే, ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లోనే బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్. ఇందాక చెప్పుకుంది క్యూబిక్ ఈక్వేషన్, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ లేదా బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దీని జనరల్ ఫార్మ్ ఏంటి? ఎక్స్ పవర్ 4 ప్లస్ p1x³ ప్లస్ p2x² ప్లస్ p3x ప్లస్ p4 = 0. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 రూట్స్ ఉంటాయి. సపోజ్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనుకో. దీంట్లో 4 వాల్యూస్ వస్తాయి, S1, S2, S3, S4. ఇవేంటో ఆల్రెడీ ఇక్కడ సింబల్స్ రాశాను. ఈ p1, p2, p3 ఏంటి ఆల్రెడీ క్యూబిక్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, దానిలోనే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంక ఇందులో కొన్ని టిప్స్ అనమాట. అంటే మనకి ఒక రూట్ ఇస్తాడు, దాని నుంచి ఫామ్ అయ్యే లోవెస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అంటాం. జనరల్గా ఇప్పుడు నేను ఇచ్చే ఈ 2 పాయింట్స్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయ్యే పాయింట్స్ అనమాట. అవి ఏంటో చూద్దాం. ది ఈక్వేషన్ ఆఫ్ లోయెస్ట్ డిగ్రీ విత్ రేషనల్ కోషన్స్ హ్యావింగ్ ఏ రూట్ a ప్లస్ రూట్ b ఈజ్, మనకి ఒక రూట్ a ప్లస్ రూట్ b = 0 ఉన్నప్పుడు అప్పుడు హౌ మనీ అంటే యాక్చువల్గా రూట్ a ప్లస్ రూట్ b అంటే 4 రూట్స్ ఉంటాయి. ఒకటి ప్లస్ రూట్ a ప్లస్ రూట్ b, మైనస్ రూట్ a మైనస్ రూట్ b, అలా 4 రూట్స్ ఉంటాయి. అందుకనే 4 రూట్స్ తీసుకొని మనం ఈక్వేషన్ కలెక్ట్ చేయకుండా ఇది ఒక ఫామ్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది షార్ట్ కట్ మెథడ్. ది ఈక్వేషన్ ఆఫ్ లోయెస్ట్ డిగ్రీ విత్ రేషనల్ కోషన్స్ హ్యావింగ్ ఏ రూట్ a ప్లస్ రూట్ b ఈజ్ x⁴ మైనస్ 2 ఆఫ్ a ప్లస్ b ఆఫ్ x² ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ = 0. ఓకేనా? ఇదే ఈక్వేషను రూట్ a ప్లస్ రూట్ b బదులు రూట్ a ప్లస్ i రూట్ b ఉందనుకో, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ i ఉంది, అక్కడ i లేదు. అప్పుడు ఈక్వేషన్ ఈ ఫార్ములా రాయాలి. x⁴ మైనస్ 2 ఆఫ్ a మైనస్ b ఆఫ్ x² ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ = 0. ఓకేనా? అలాగే థర్డ్ టిప్ చూద్దాం. ఈ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా రూట్స్ మధ్య కండిషన్స్ ఇస్తారు లైక్ దిస్. ద కండిషన్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈస్ ఈక్వల్ టు ద అదర్ 2 రూట్స్ ఈస్. అంటే 4 రూట్స్ ఉంటాయి కదా, అందులో 2 రూట్స్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ అదర్ 2 రూట్స్ అయినప్పుడు కండిషన్ ఆ ఈక్వేషన్ ఈ ఫార్ములాలో థింక్ చేయాలి. x⁴ ప్లస్ px³ ప్లస్ qx² ప్లస్ rx ప్లస్ s0 ఫార్ములా ఉండాలి. 2 రూట్స్ ప్రోడక్ట్ ఇంకో 2 రూట్స్ ప్రోడక్ట్ ఈక్వల్ అయినప్పుడు వాట్ ఈస్ ద కండిషన్? Condition that p² s = r², right? Suppose same equation, for the same equation in above equation, if the sum of the 2 roots is equals to other 2, ఇక్కడ sum of product of 2 roots is other 2 product అయినప్పుడు, ఇదేమో sum of 2 roots is equal remaining 2 roots sum అయినప్పుడు condition p³ plus 8r = 4p³. ఓకేనా? These are the some basic points which are you have to learn from the theory of equations. Quadratic equations, theory of equationsలో క్యూబిక్ ఈక్వేషన్ అండ్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన కొన్ని టిప్స్ ఏంటి అనేది నేర్చుకోండి. ఓకేమా? సమ్స్ చేసేటప్పుడు చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఇక్కడ లాస్ట్ ఎక్సైజ్ డిలీట్ అయిపోయింది, అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్స్ వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ వెళ్ళిపోయింది, కాబట్టి అది గురించి వరీ కావద్దు. ఇప్పుడున్న పోర్షన్ ఉన్నది ఐపీ ప్రకారం మీకు లాస్ట్ ఎక్సైజ్ దాని కరస్పాండింగ్ ఎగ్జాంపుల్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ ఇప్పుడు ఏం నేర్చుకోదు. సరేనా? రైట్, టేక్ ఇట్. Next topic is permutations and combinations. It is very interesting topic. Easily you can focus the 2 questions from this topic in MCET. Here this topic is simply depends on your general thinking, జనరల్ అబ్జర్వేషన్. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో కండిషన్ అన్నాడా, సెలెక్షన్ అన్నాడా, అరేంజ్మెంట్ అన్నాడా, లేదా సెలెక్షన్స్లో ఏ కండిషన్స్ ఇచ్చాడు, అరేంజ్మెంట్లో ఏ కండిషన్స్ ఇచ్చాడు అని జనరల్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ మీకు ప్రాబబిలిటీ చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అప్లికేషన్ ఇస్ దేర్ ఇన్ ప్రాబబిలిటీ. ఓకేనా? ఈ పర్ముటేషన్స్ కాంబినేషన్లో బ్రీఫ్ పాయింట్స్ ఏంటి, ఇందులో అసలు యాక్చువల్గా ఒక పాయింట్ డిలీట్ అయింది, అది ఎలాగా ప్రూఫ్ అనేది మనకి ఆబ్జెక్టివ్లో ఎలా ఇవ్వడం. ఐపీఈ ప్రకారం ఏంటంటే ఎన్సిఆర్, ఎన్పిఆర్ ప్రూఫ్స్ డిలీట్ అయిపోయాయి. ఎలాగా మనకు ప్రూఫ్ ఆబ్జెక్టివ్ ఇవ్వడు కాబట్టి అసలు డిలీటెడ్ పోర్షన్ లేనట్టే ఇందులో. ఓకేనా? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఫస్ట్ పర్ముటేషన్ గురించి థింక్ చేద్దాం. పర్ముటేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద గివెన్ థింగ్స్ ఈజ్ కాల్డ్ పర్ముటేషన్. అరేంజ్మెంట్ మనం అరేంజ్ చేసుకుంటాం కదా థింగ్స్, అలాంటి అరేంజ్మెంట్ని లైక్ నెంబర్స్ లేదా పర్సన్స్, క్రికెట్ ప్లేయర్స్, అలా ఎక్సెట్రా, బుక్స్ అరేంజ్మెంట్ అంటాం. ఆ అరేంజ్మెంట్నే పర్ముటేషన్ అంటాం సింపుల్ లాంగ్వేజ్లో. పర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్. సపోజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ఎన్
ఫ్రమ్ ఎన్ ఇన్ ఏ లైన్. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ఎన్ ఇన్ ఏ లైన్. లైన్ని లీనియర్ పర్ముటేషన్ కూడా అంటారు. ఓకే, ఎన్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ని మనం అరేంజ్ చేయాలి ఒక లైన్లో. అప్పుడు సింబల్ ఏంటంటే ఎన్పిఆర్. పి అంటే పర్ముటేషన్. ఇక్కడ కండిషన్ అంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. వాడు మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు రిపిటేషన్ నాట్ అలౌడ్ అని అనుకో, ఏమి మెన్షన్ చేయకపోతే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని డిసైడ్ అయిపోయింది. రిపిటేషన్ అలౌడ్కి మాత్రం పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు. రిపిటేషన్ నాట్ అలౌడ్ కేసులో ఎన్పిఆర్తో అరేంజ్ తీసుకుంటాము. దాని ఫార్ములా ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇదే క్వశ్చన్ అంటే అదే ఫార్ములా. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ఎన్ ఇన్ ఏ లైన్ when the repetition is allowed అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎన్ పవర్ ఆర్. రిపిటేషన్ ఇస్ అలౌడ్ అంటే ఏంటి? తీసుకుంది మళ్ళీ ఎన్నిసార్లు అన్నా తీసుకోవచ్చు. అలాంటి కేసెస్లో ఇది యూజ్ చేస్తాం. ఓకే, ఇవి లైన్లో అరేంజ్ చేసినప్పుడు. లైన్ అంటే లీనియర్ పర్ముటేషన్ కూడా అంటాం. పర్ముటేషన్లో 2 టైప్స్ ఉంటాయి. సర్క్యులర్ పర్ముటేషన్ ఉంటుంది, లీనియర్ పర్ముటేషన్ ఉంటుంది. మళ్ళీ సర్క్యులర్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. చూద్దాం. ముందు ఇది లీనియర్ అయిపోయింది. సర్క్యులర్ పర్ముటేషన్. ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ అరేంజ్మెంట్స్ ఈజ్. సర్క్యులర్ పర్ముటేషన్ అంటే మీకు తెలుసు కదా, ఒక రౌండ్గా అరేంజ్ చేయడం సర్క్యులర్ పర్ముటేషన్ అంటాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ థింగ్స్ అరేంజ్మెంట్ ఈజ్. ఎన్ థింగ్స్ ఒక సర్కిల్లో అరేంజ్ చేయాలనుకోండి, ఆ థింగ్స్ మేబీ పర్సన్స్ కావచ్చు. 10 బాయ్స్ ఒక సర్కిల్లో అరేంజ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 10 - 1 ఫ్యాక్టోరియల్ రాయాలి. 10 out of 10 అరేంజ్ చేయాలి ఒక సర్కిల్ అన్నప్పుడు. ఒకసారి మనకి సర్క్యులర్ పర్ముటేషన్స్లో హ్యాంగింగ్ టైప్ పర్ముటేషన్స్ ఉంటాయి. లైక్ అరేంజ్మెంట్ ఆఫ్ నెక్లెస్ ఇన్ అరేంజ్మెంట్ ఆఫ్ బీడ్స్ ఇన్ నెక్లెస్ అండ్ ఫ్లవర్స్ ఇన్ గార్లాండ్ అని మనకు అలాంటి అరేంజ్మెంట్స్ని హ్యాంగింగ్ టైప్ అరేంజ్మెంట్ అంటాం. అవి ఒక డైరెక్షన్లోనే మనం అరేంజ్ చేస్తాం కాబట్టి దీనిలో ఆఫ్ చేయాలి. అది ఇక్కడ రాసింది చూడు. ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ హ్యాంగింగ్ టైప్. హ్యాంగింగ్ టైప్ అంటే ద ఫ్లవర్స్ అరేంజ్మెంట్ ఇన్ గార్లాండ్, లైక్ బీడ్స్ అరేంజ్మెంట్ ఇన్ నెక్లెస్ అని పర్టికులర్గా ఉంటాయి కదా, అవి హ్యాంగింగ్ టైప్ అంటాం. దట్ ఈస్ ఆఫ్ ఎన్ - 1 ఫ్యాక్టోరియల్. దీనిలో ఆఫ్ తీసుకోవాలి. ఎన్ అవుట్ ఆఫ్ ఎన్ తీసుకున్నప్పుడు ఒకసారి ఇందులోంచి సేమ్ ఇలా ఎన్ నుంచి లైన్లో ఎలా చేస్తామో అలాగే ఆర్ ఫ్రమ్ ద ఎన్ ఇన్ సర్కిల్. ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ఎన్ ఈజ్ ఎన్పిఆర్ బై ఆర్ రాయాలి. నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ఎన్ ఈజ్ ఎన్పిఆర్ బై ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ద జనరల్గా. అలా కాకుండా ఇందులో హ్యాంగింగ్ టైప్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆఫ్ తీసుకోవాలి. దీంట్లో ఆఫ్, దీని ఆఫ్ ఎలా తీసుకున్నామో దీనిలో ఆఫ్ తీసుకుంటే వద్దు ఎన్పిఆర్ బై 2R అయింది. అది ఓకేనా. ఇంక వీటి పర్ముటేషన్స్ అబ్జర్వ్ చేసిన పాలిడ్రమ్స్ అని మనం వింటూ ఉంటాం. పాలిడ్రమ్స్ అంటే ఏంటి? ఇఫ్ యూ రీడ్ ద వర్డ్ ఆర్ మేబీ నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్, ఇట్ అపేర్స్ సేమ్ మీనింగ్, సేమ్ మీన్స్ వాట్ అరేంజ్మెంట్. ఓకేనా, దాన్నే పాలిడ్రమ్ అంటారు. ఇక్కడ రాసింది a number or word reads same either from left to right or from right to left is called palindromes. ఓకేనా, ఒక వర్డ్ కానీ నెంబర్ కానీ లెఫ్ట్ నుంచి చదివినా రైట్ నుంచి చదివినా ఒకేలా అనిపిస్తుంది, దాన్ని పాలిడ్రమ్ అంటాం. ఓకేనా, ఇందులో కండిషన్స్ ఉన్నాయి. పాలిడ్రమ్ అరేంజ్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పాలిడ్రమ్స్లో ఎన్ని లెటర్స్ అరేంజ్ చేయాలి ఏంటి అని ఒక టిప్స్ ఇస్తాను నేను, అవి కూడా మీకు యూజ్ అవుతాయి సమ్స్ అడిగినప్పుడు. ఓకేనా, టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇక్కడ కొన్ని టిప్స్ ఇచ్చాను. అది నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ పాలిడ్రమ్స్ ఒకటి, లేదా కొన్ని నెంబర్స్ ఇస్తాడు. సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ అరేంజ్మెంట్ అడుగుతాడు. అందులో 0 ఉన్నప్పుడు, 0 లేనప్పుడు, ఎక్స్క్లూడింగ్ 0, ఇంక్లూడింగ్ 0 అనే కేసెస్ ఉన్నాయి. అవి ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఇవి టిప్స్ అనమాట. ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయి మీకు. అవి ఏంటో ఫస్ట్ టిప్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ పాలిడ్రమ్స్ విత్ ఆర్ డిస్టింక్ట్ లెటర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ n లెటర్స్. ఆర్ డిస్టింక్ట్ లెటర్స్ పాలిడ్రమ్ అరేంజ్ చేయాలి ఫ్రమ్ ద n లెటర్స్. n లెటర్స్ యూజ్ చేసి ఆర్ డిస్టింక్ట్ పాలిడ్రమ్స్ యూజ్ చేయాలి, లెటర్స్ ఆఫ్ పాలిడ్రమ్ యూజ్ చేయాలి. అప్పుడు ఏంటంటే n⁻r/2 తీసుకోవాలి when r ఈజ్ ఈవెన్. సపోజ్ మనకి 4 లెటర్స్ ఆఫ్ పాలిడ్రమ్ అడిగాడు అనుకో, లెటర్ కానీ నెంబర్ కానీ, అప్పుడు r ఈవెన్ అవుతుంది. ఫ్రమ్ లైక్ 7 లెటర్స్ నుంచి అన్నాడు అనుకోండి, n 7 అవుతుంది. అలా n⁻r/2 where r ఈజ్ ఈవెన్, n⁻r+1/2 where r ఈజ్ ఆడ్ ఇన్ కేస్ ఆఫ్ ద వర్డ్స్ లైక్ దిస్. ఇంకా నెంబర్స్లో మనకు తెలుసు జీరో కూడా ఉండే ఛాన్స్ ఉంది. 0 లేకపోతే దీనికి వెళ్ళాలి. 0 ఉందనుకోండి, దానికి సంబంధించి చూడండి. నెంబర్ ఆఫ్ పాలిడ్రమ్స్ విత్ ఆర్ డిస్టింక్ట్ డిజిట్స్ దట్ ఫార్మ్డ్ ఫ్రమ్ n డిజిట్స్ ఇంక్లూడింగ్ 0. అందులో 0 ఉంటే, 0 లేకపోతే ఇక్కడ నెంబర్స్కి డిజిట్స్ కూడా 0 ఉంటే కొంచెం చేంజ్ ఉంది. అదేంటో చూడండి.
ఏంటి ద నెంబర్ ఆఫ్ పాలిగ్రామ్స్ విత్ ఆడ్ డిస్ట్రిక్ట్ డిజిట్స్ దట్ ఫ్రమ్ n డిజిట్స్ ఇంక్లూడింగ్ జీరో. జీరో ఉన్నప్పుడు మనకి ఇచ్చిన డిజిట్స్లో జీరో ఉందనుకోండి, అప్పుడు ఇది ఫాలో అవ్వాలి. దట్ ఈస్ n-1 ఆఫ్ n పవర్ r-2/2 where r is here, n-1 ఆఫ్ n పవర్ r-1/2 where r is odd. ఓకే, ఇది జీరో ఉన్నప్పుడు ఇవి జీరో లేకుండా జనరల్ ఏ నెంబర్స్ అన్నా వర్డ్స్ అన్నప్పుడు ఇది యూజ్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ పాలిగ్రామ్స్. అలా కాకుండా సమ్ ఆఫ్ ద నెంబర్స్ చెప్పాను కదా, అందులో థర్డ్ పాయింట్ చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ టేకింగ్ ఆల్ n గివెన్ డిజిట్స్. ఒక n డిజిట్స్ ఇస్తాడు, లైక్ 1 2 3 4 5 అయితే 5 డిజిట్స్ ఇచ్చాడు అనుకోండి. సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ అరేంజింగ్ అంటారు. అందులో 1 2 3 4 5 అని ఇచ్చినప్పుడు అందులో జీరో లేదు కదా, దాన్ని ఎక్స్క్లూడింగ్ జీరో అంటాం. ఎక్స్క్లూడింగ్ జీరో ఉన్నప్పుడు డైరెక్ట్గా దాని సమ్ము చేయడానికి ఫార్ములా ఇది ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ n డిజిట్స్, వాడు ఇచ్చిన డిజిట్స్ అన్ని యాడ్ చేయాలి ఇంటూ, సపోజ్ n డిజిట్స్ ఇచ్చాడంటే n-1 ఫ్యాక్టర్ తీసుకోవాలి ఇంటూ 1 1 1 అప్ టు n టైమ్స్ రాయాలి. సపోజ్ 5 డిజిట్స్ ఇచ్చాను నేను, 5 డిజిట్స్లో జీరో లేదు, ఆ 5 డిజిట్స్ ఏవైనా డిఫరెంట్ డిజిట్స్ ఏదైనా యాడ్ చేయాలి, ప్లస్ 5 - 1 ఇంటూ 4 ఫ్యాక్టర్ రాయాలి, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ అప్ టు 5 వన్స్ రాయాలి. అలా జీరో లేనప్పుడు ఒకవేళ అందులో జీరో ఉంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆల్ n డిజిట్స్ ఇంటూ n-6 సేమ్ యాసిడ్గా రాయాలి. n-1 ఫ్యాక్టర్ ఇంటూ 1 1 అప్ టు n టైమ్స్, ఇందులో నుంచి మైనస్, ఇక్కడ n-1 ఫ్యాక్టర్ అయితే మైనస్ n-2 ఫ్యాక్టర్ ఇంటూ 1 1 1 అప్ టు n-1 వరకు వెళ్ళాలి. ఎందుకంటే జీరోకి ఫస్ట్ ప్లేస్లో వాల్యూ ఉండదు కదా, రిమూవ్ చేయాలన్నమాట. అందుకనే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ ఆల్ n డిజిట్స్ ఇంటూ ఇది మైనస్ ఇది రాయాలి. ఇన్ కేస్ ఆఫ్ n అవుట్ ఆఫ్ n అరేంజ్ చేయవలసి వచ్చినప్పుడు సమ్ ఆఫ్ n అవుట్ ఆఫ్ n నెంబర్స్ కెన్ బి అరేంజ్డ్ ఇంక్లూడింగ్ జీరో, ఎక్స్క్లూడింగ్ జీరో, ఇంక్లూడింగ్ జీరో. ఇది ఒకవేళ సమ్ ఆఫ్ ఆల్ ఆర్ డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ n డిజిట్స్, మనకి ఓన్లీ నేను ఒక 10 డిజిట్స్ ఇచ్చాను, నేను నాకు ఓన్లీ 6 డిజిట్ నెంబరే కావాలన్నాను, అప్పుడు ఏం చేయాలి, ఇది యూజ్ చేసుకోవాలి. ఒక ఇందులో కూడా జీరో ఉన్నప్పుడు జీరో లేను చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ ఆర్ డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ n డిజిట్స్, ఫస్ట్ వన్ ఎక్స్క్లూడింగ్ జీరో, జీరో లేనప్పుడు ఏంటి, సమ్ ఆఫ్ ద ఆల్ ద డిజిట్స్ ఇంటూ n-1 p r-1 1 1 1 అప్ టు r వరకు వెళ్ళాలి. చూడండి ఇదే కాన్సెప్ట్, కాబట్టి n-1 ఫ్యాక్టర్ అంటే ఇక్కడ n-1 p r-1, ఇక్కడ అప్ టు n టైమ్స్కి వెళ్తే అప్ టు r టైమ్స్కి వెళ్తుంది అంతే. అది ఇంక్లూడింగ్ జీరో ఉంటే సేమ్ కాన్సెప్ట్, మళ్ళీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ రాయాలి, ఇది యాస్టిజ్గా రాయాలి, మైనస్ ఇక్కడ n-1 p r-1 తర్వాత n-2 p r-2, ఇక్కడ n-2 రాసినట్టుగానే. ఓకేనా, ఇయర్ r టైమ్స్ వెళ్ళిన తర్వాత r-1 టైమ్స్కి వెళ్ళాలి, ఇంటూ ఇంటూ డాష్ డాష్ డాష్. ఇవి కూడా మనకి సమ్స్ చేసడానికి యూజ్ అవుతాయి. చేసేటప్పుడు అడిగితే సమ్ ఆఫ్ ద ఆల్ ద నెంబర్స్ n అవుట్ ఆఫ్ n లేదా n అవుట్ ఆఫ్ r డిజిట్స్ ఇంక్లూడింగ్ జీరో ఉందా ఎక్స్క్లూడింగ్ జీరో ఉందా అని మనం అబ్జర్వ్ చేయాలి, ఫార్ములాస్ అప్లై చేసుకోవాలి. ఇవి ఏంటంటే టిప్స్ అనమాట. ఈ టిప్స్ యూజ్ చేస్తే సమ్స్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇవి మీకు పర్ముటేషన్స్ సంబంధించిన టిప్స్ అండ్ పర్ముటేషన్స్ ఫార్ములాస్. ఇప్పుడు కాంబినేషన్స్ గురించి చెప్పుకుందాం, సరేనా? రైట్, టేక్ ఇట్. Combinations part. Combination means selection or group separation. A selection that can be formed by taking some or all of the objects. We can take few of the object, maybe all of the object, we can select it. Choosing, also known as choosing. Choosing anna, selection anna, group separation anna, combination కింద మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, what is a selection of R from the N is NCR symbol. NCR also we can denote as these 3 symbols. మీకు జనరల్గా ఎన్సీఆర్ అనేది ఇది ఒక సింబలే తెలుసు, కానీ ఆబ్జెక్టివ్లో మనకి ఈ విధంగా కూడా మీరు నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో సింబల్ ఫర్ ఎన్సీఆర్, దిస్ ఈజ్ ఆల్సో సింబల్ ఫర్ ఎన్సీఆర్, దిస్ ఈజ్ ఆల్సో సింబల్ ఫర్ ఎన్సీఆర్. ఎన్సీఆర్ మీన్స్ ద సెలెక్షన్ ఆఫ్ ఆర్ థింగ్స్ ఫ్రమ్ ద n things. Now what is formula for NCR? NCR is equals to n factorial by r factorial into n minus r factorial. Okay, what are the properties of combinations? One is that is I have taken as 3. NCR is equal to NC n minus r. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ ఇక్కడ రాసిన సేమ్ వాల్యూ వస్తుంది, అందుకనే ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ ఎన్సీ n మైనస్ ఆర్. అలాగే ఇంకొక ప్రాపర్టీ ఏంటి, దిస్ ఈస్ 3 4 5, 4 ఇక్కడ 5 రాసుకోండి. ఓకేనా, నెంబర్ వాట్ ఎవర్ మేబీ నెంబర్. ఇఫ్ ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ n ప్లస్ 1 సిఆర్, ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 1 సిఆర్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ r మైనస్ 2 సక్సెసివ్ నెంబర్స్ ఉంది, వాట్ ఈజ్ హైయెస్ట్ వాల్యూ r కదా, r ఇక్కడ రాసి nకి 1 యాడ్ చేయాలి. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇవి ఎలా యూజ్ చేయాలని. ఇంకా సపోజ్ దేర్ ఆర్ 2
combinations are equal like this, NCR is equal to NCS. What you can understand that way, either R is equal to S or R plus S is equal to N. ఈ టూ కాంబినేషన్స్ ఇలా ఈక్వల్ ఉన్నప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఎస్ అని తీసుకోవాలి, లేదా ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎన్ అని తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎన్ ఆర్ ఎస్ అనేవి ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్సే ఉండాలి. ఓకే, ఫ్రాక్షన్స్ నెగిటివ్స్ ఉండకూడదు. ఉంటే అవి మనం తీసుకోకూడదు అనమాట. అంటే సపోజ్ ఈ వాల్యూ తీసుకుంటే సపోజ్ ఎన్ ఫ్రాక్షన్ వచ్చింది అనుకో, అప్పుడు ఇది కాకుండా ఇది తీసుకోవాలి, అట్లా చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కాంబినేషన్స్లో మెయిన్గా సెలెక్షన్ ఫార్ములా ఏంటి, ప్రాపర్టీస్ అండి. కాంబినేషన్స్లో టిప్స్ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఆబ్జెక్టివ్ ఎస్పెషల్లీ ఎంసెట్కి. ఏంటంటే నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ పాలిగన్ హ్యాస్ ఎన్ సైడ్స్ ఈజ్, ఎన్ సైడ్స్ ఇస్తాడు. నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఎన్ మైనస్ 3/2. సైడ్స్ ఇచ్చే డయాగనల్స్ అడిగినా, డయాగనల్స్ ఇచ్చే సైడ్స్ అడిగినా ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. సపోజ్ 10 డయాగనల్స్ అన్నాను అనుకో, సైడ్స్ అడిగినప్పుడు నేను దీన్ని 10కి ఈక్వల్ చేసి ఎన్ కనుక్కోవాలి. లేదా ఎన్ సైడ్స్ ఏదో 5 సైడ్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ డయాగనల్స్ అంటే ఇది ఇచ్చేయాలి. అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వాట్, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఎ పాలిగన్ హ్యాస్ ఎన్ సైడ్స్. ఓకే, ఇంకా మనకి తెలుసు ప్లేన్లో పాయింట్స్ ఉంటాయి, నాన్ కొలీనర్ పాయింట్స్, కొలీనర్ పాయింట్స్, చాలా రకాల పాయింట్స్ ఉంటాయి ఒక ప్లేన్లో. దాని నుంచి ఫామ్ చేస్తే ట్రయాంగిల్స్ ఏంటి, స్ట్రైట్ లైన్స్ ఏంటి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇవి కూడా ఇంపార్టెంట్ టిప్స్. దేర్ ఆర్ ఎన్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ ఇన్ విచ్ సమ్ కే పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఇందులో కే పాయింట్స్ కొలీనియర్ అనుకుందాం. అప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఫార్ములా ఏంటంటే NC2 మైనస్ KC2 ప్లస్ 1. నేను NC2 KC2 ఎలా చేయాలో తెలుసు మీకు. NC2 మైనస్ KC2 ప్లస్ 1 యూజ్ చేయాలి. ఎన్ని పాయింట్స్ ఉంటే అందులో కే పాయింట్స్ కొలీనియర్ అయితే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇది. అదే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయినప్పుడు NC3 మైనస్ KC3. మీకు తెలుసు ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే మినిమం 3 పాయింట్స్ ఉండాలి, లైన్ ఫామ్ చేయాలంటే మినిమం 2 పాయింట్స్ ఉండాలి. అదే అలా సెలెక్షన్ మనం చేయాలన్నమాట. ఒకవేళ ఇక్కడ కొలీనియర్ పాయింట్స్ లేవనుకోండి, ఇది ఎక్స్ట్రా ఉండదు, ఓన్లీ NC2 NC3 ఉండదు. కొలీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు, కే కొలీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు బిసైడ్ ఇవి రాయాలి. ఓకేనా, రైట్. ఇంకా ప్యారలగ్రామ్స్ తెలుసు మీకు. టు ఫార్మ్ ఏ ప్యారలగ్రామ్ వీ నీడ్ ద సెట్ ఆఫ్ 2 ప్యారలల్ లైన్స్. ఓకేనా, ఒక ప్యారలల్ లైన్స్ ఒక సెట్లో ఉంటుంది, ఇంకో ప్యారలల్ ఇంకో సెట్లో ఉండాలి. అలాంటి నెంబర్ ఆఫ్ ప్యారలగ్రామ్స్ ఫార్మ్డ్ బై M సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ విత్ N సెట్ ఆఫ్ అనదర్ ప్యారలల్ లైన్స్. ఒక సెట్లో M ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఇంకో సెట్లో N ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. దర్ఫోర్ నెంబర్ ఆఫ్ ప్యారలగ్రామ్స్ కెన్ బి ఫార్మ్డ్ MC2 ఇంటూ NC2. ఒక ప్యారలగ్రామ్ ఫామ్ చేయాలంటే ఒక సెట్లో 2 ప్యారలల్ లైన్స్ ఉండాలి, ఇంకో సెట్లో ఇంకో 2 ప్యారలల్ లైన్స్ ఉండాలంటే చూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ MC2 ఇంటూ NC2. దిస్ క్యాలిక్యులేషన్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ప్యారలగ్రామ్స్ formed by M set of the parallel lines in one and another set of the parallel lines in another case, right? That's it. These are the main formulas which are connected with the combinations and related to steps. Is it okay? నెక్స్ట్ చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్లో స్ప్లిట్టింగ్ అనేది మీకు తెలుసు. ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సపోజ్ దెర్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ హియర్, దోస్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో స్ప్లిట్ చేస్తే వే ఏంటి అనేది చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్? డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ NR అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సపోజ్ ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే f(x) ప్లస్ a x ప్లస్ b అనే ఫ్యాక్టర్స్ ఉన్నాయి డినామినేటర్లో. ఇక్కడ x ప్లస్ a x ప్లస్ bని లీనియర్ ఫ్యాక్టర్స్ అంటారు. ఫర్ ఎవరీ లీనియర్ ఫ్యాక్టర్ వీ కెన్ టేక్ a b అనే సింగిల్ లెటర్స్ యూజ్ చేస్తాం పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద. ఇక్కడ 2 ఉండొచ్చు, మేబీ మోర్ దెన్ 2 ఉండొచ్చు. దాన్ని a/x ప్లస్ a ప్లస్ b/x ప్లస్ b. తర్వాత ఈ క్యాపిటల్ ABలు ఎలా కనుక్కోవాలి మీకు సమ్స్ తెలుసు. ఇక్కడ ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే. ఓకేనా. ఒక్కోసారి మనకి లీనియర్ ఫ్యాక్టర్ రిపీటెడ్ అవుతుంది, లైక్ ఇలాగా x ప్లస్ a హోల్ పవర్ n టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? f(x) ప్లస్ a హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a1/x ప్లస్ a రాయాలి. తర్వాత ప్లస్ a2/x ప్లస్ a హోల్ స్క్వేర్ పవర్ రైట్ చేసుకుంటే వెళ్ళాలి. 1 పవర్ 2 పవర్ 3 అప్ టు పవర్ n వరకు, లైక్ a1 a2 a3. సపోజ్ ఇక్కడ పవర్ 3 ఉందనుకోండి, a/x ప్లస్ a ప్లస్ b/x ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ c/x ప్లస్ b హోల్ క్యూబ్ అలా తీసుకోవాలి. మనం ఆప్షన్స్ యూజ్ చేసుకోవడం, షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి చేయొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్. అంటే అవసరాన్ని బట్టి మనం చేయాలి సమ్స్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ టిప్స్ అనేది ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సపోజ్ ఈ డినామినేటర్లకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉన్నదనుకోండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రిపీటెడ్ లేదు, ఇక్కడ రిపీటేషన్ లీనియర్ ఎక్స్ప్రెషను, ఇక్కడ నాన్ రిపీటెడ్ లీనియర్ ఎక్స్ప్రెషను.
ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నాన్ రిపీటెడ్ అయినప్పుడు ఎవ్రీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనకి ఈ కాంబినేషన్లో తీసుకోవాలి. ఏఎక్స్ ప్లస్ బి, ఇంకోటి ఏదో రిపీటెడ్ లేదనుకోండి సమ్ సిఎక్స్ ప్లస్ డి, అలా మనము క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి ఈ ఫామ్లో ఉండాలి. ఓకేనా. అదే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రిపీటెడ్ అయిందనుకో సేమ్ మళ్ళీ ఇక్కడ దీనిలానే ప్రతి ఫ్యాక్టర్కి ఏఎక్స్ ప్లస్ బి, సిఎక్స్ ప్లస్ డి అలా ఒక పవర్ 2నే రాసాను. పవర్ 2 times రిపీట్ అయిందని రాసాను. మేబీ ఎనీ పవర్ వీ కెన్ టేక్. f of x by x square bx plus c whole square. Suppose we can write ax plus b by x square plus bx plus c and a b r over now cx plus d by ax square bx plus c whole square. ఇవి ఏంటంటే ఈ 4 types కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ స్ప్లిట్ చేయడం ఏంటి. ఓకేనా. ఈ 4 types బాగా రావాలి మీకు అంతే. తర్వాత ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అప్పుడు ఏం చేయాలి, మనం డివిజన్ అల్గారిథం యూజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ f of x by g of x ఇస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనుకుందాం. డివిజన్ అల్గారిథం అంటే ఏం చేయాలి, డివిజన్ చేయాలి అంటే fxని g of xతో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు కోషంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది. అప్పుడు f of x by g of x ఎలా రాయాలంటే this is called as division algorithm. f of x by g of x means this improper fraction equals to q of x plus r of x by g of x. Here q of x is nothing but quotient, r of x is nothing but remainder, g of x అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది మనకు తెలుసు. రాసిన తర్వాత ఈ q of x గురించి ఏం పట్టించుకోదు, అది యాస్టేజ్ గురించి. దీనికి మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ టైప్స్లో ఏమున్నాయో చూసుకొని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. r of x by g of x, దెన్ ప్రొసీడ్ pf's అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ f of r of x by g of x. ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. మళ్ళీ ఇలా ప్రొసీడ్ అయిపోతే మనకి ప్రాపర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయిపోతాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్లో లాస్ట్ ఎక్స్ డిలీట్ అయిపోయింది అంటే బైనామిల్లో కోషన్స్ అప్లికేషన్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్ చేసి ఎక్స్ పవర్ n, ఎక్స్ పవర్ 3 అలాంటి కోషన్స్ అడిగే పార్ట్ డిలీట్ అయిపోయింది. కాబట్టి మీరు జస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఇంప్రాపర్ ఎలా చేయాలి, ప్రాపర్లో టైప్స్ ఏంటి, ఇంప్రాపర్ని ఏం చేయాలి అనేది నేర్చుకోండి చాలు. ఒక క్వశ్చన్ వస్తుంది పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా. రైట్, టేక్ ఏ స్క్రీన్ షాట్. నౌ లుక్ ఎట్ ద ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ కూడా జనరల్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అదే మాదిరిగా నేను ఇక్కడ సెట్ థియరీ బేస్డ్ నోటేషన్స్ ఇచ్చాను, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ఫార్ములాస్ అదేవిధంగా కొంచెము మీకు తెలుసుకోవాలి జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ ద లైక్ సెలెక్షన్, మేబీ అరేంజ్మెంట్ ఆఫ్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్, బాల్స్, నెంబర్స్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్, డైస్, ఇంకా కాయిన్స్, ఇలాంటి అప్లికేషన్స్ అంటే మీకు వస్తే చాలు. ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీ. ఓకేనా. సో ఇవి మెయిన్ పాయింట్స్ ఏంటనేది ముందు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ ఏంటి. P of A అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ A ఈజ్ కాల్డ్ ఎస్ ఈవెంట్ and that is equals to n of A by n of S. n of A ఏంటంటే ఏకి సపోర్టెడ్గా ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్ S. S అంటే ఇక్కడ శాంపుల్ స్పేస్ అంటాం. ఇక్కడ రాసాను నేను. n of A మీన్స్ సపోర్టెడ్ ఈవెంట్స్ ఇన్ A, n of S మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ S. ఓకేనా. ఇవి జనరల్గా ప్రాబబిలిటీ జనరల్ ఫార్ములా ఇది. ఇంకా సక్సెస్ ప్రాబబిలిటీ, ఒకవేళ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీ అడిగారు అనుకోండి, విచ్ ఇస్ నాట్ ఏ బార్. విచ్ ఇస్ నాట్ ఏ ఏంటంటే P of A bar అంటాం. P of A bar is equals to 1 minus P of A. అంటే సక్సెస్ ప్రాబబిలిటీ తెలుసా, ఫెయిల్యూర్ తెలుసా, సక్సెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. ఇంకా వాట్ ఆర్ ది ఈవెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, వాట్ ఆర్ ఇట్స్ కండిషన్స్, దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇఫ్ AB ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇన్ S అనుకోండి, అప్పుడు P of A ఇంటర్సెక్షన్ B అయితే P of A ఇంటూ P of B ఉంది. 2 ఈవెంట్స్ అయినా ఉండాలని లేదు, ఎన్ని ఈవెంట్స్ ఉన్నా కూడా వాటి ఇంటర్సెక్షన్ ప్రోడక్ట్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అది ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయ్యాయి అనుకోండి, వాటి ఇంటర్సెక్షన్ 5 అవుతుంది. ఇంటర్సెక్షన్ ప్రాబబిలిటీ 0 అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ B 5 అవుతుంది, కానీ ప్రాబబిలిటీ 0 అయిపోతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు P of A అండ్ Bని P of A ప్లస్ P of B రాస్తాం. ఎక్కడికి ఎడిషన్ థియరం వస్తే ఇది వస్తుంది అనుకోండి. ఫస్ట్ ఇక్కడ మీద ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అన్నా అంటే ఒకటే. AB ఇండిపెండెంట్ అయినప్పుడు ఇది కండిషన్. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B 0 అవుతుంది. ఇంకా అడిషన్ థియరం 2 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ 2 కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ AB ఆర్ 2 ఈవెంట్స్ ఇన్ S,
then P of A union B is P of A plus P of B minus P of A intersection B. That is addition theorem with 2 events. If 3 events are there like A, B, C or 3 events in S, then for P of A union B union C is equals to sum of their probabilities minus difference of their successive products like AB, BC, CA and plus sum of all the events intersection. అంటే దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని చాలు. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్, కండిషన్ ప్రాబబిలిటీ. కండిషన్ ప్రాబబిలిటీ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని సమ్స్ చేశాను, ప్రీవియస్ వీడియోస్ కూడా చేసిన ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్, అది చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. కండిషన్ ప్రాబబిలిటీ ముందు డెఫినేషన్ ఏంటో చూద్దాం. P of A by B అంటాం. అంటే P of A by B మీనింగ్ ఏంటంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ వెన్ ద బి ఈజ్ హ్యాపెండ్. ఇక్కడ ఏదైతే డౌన్ ఉందో అది ముందు జరగాలి, జరిగిన తర్వాత పైన ఉన్నదాన్ని ప్రాబిలిటీ కనుక్కోవాలి. సపోజ్ ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్, దెన్ ఓన్లీ దెర్ ఈజ్ ఎలిజిబిలిటీ ఇన్ ద టేకింగ్ ద అడ్మిషన్స్ ఇన్ టు ఇంజనీరింగ్ కాలేజెస్. అంటే ఇఫ్ క్వాలిఫికేషన్, ఇఫ్ యూ క్వాలిఫైడ్ అనేది బి కింద ఉండాలి, దాని అడ్మిషన్ అనేది కౌన్సిలింగ్ ఆర్ అడ్మిషన్ అనేది ఏఎల్ ప్లేస్లో ఉండాలి. ఇఫ్ అంటే ఆల్రెడీ మనకి అయ్యి ఉండాలి, ఏ అనేది అంటే మనకి కనుక్కోవాల్సిన ప్రాబబిలిటీ. సపోజ్ P of A by B అని అనుకోండి, ఇఫ్ యూ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్ దెన్ ఓన్లీ దర్ ఈజ్ ఎలిజిబిలిటీ ఇన్ ద టేకింగ్ కౌన్సిలింగ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంతే, P of A by B ఈజ్ ఈక్వల్స్ టు P of A intersection B by P of B రాయాలి. ఇక్కడ ఏది ఉందో అది డినామినేటర్లో రావాలి. సేమ్ ఏ P of B by A మీన్స్ P of A intersection B by P of A. ఇక్కడ B ఇంటర్సెక్షన్ ఏ అన్నా, A ఇంటర్సెక్షన్ B అన్నా ఒకటే, కానీ ఇక్కడ మాత్రం ఏ ఉంటే ఏ రావాలి, B ఉంటే B రావాలి. ఇక్కడ P of A, P of B నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. అలాంటివి ఇస్తాడు. P of A అండ్ P of B, P of A నాట్ ఈక్వల్ 0, P of B ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది కండిషనల్ ప్రాబిలిటీ. ప్రాబిలిటీలో మెయిన్ కాన్సెప్ట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, తర్వాత అడిషన్ థియరం, కండిషన్ ప్రాబిలిటీ, మల్టిప్లికేషన్ థియరం. మల్టిప్లికేషన్ థియరం అంటే ఏం లేదు, ఇది ప్రోడక్ట్ చేసేదాన్ని మల్టిప్లికేషన్ థియరం అంటాం. దీంతో పాటు కొన్ని టిప్స్ కూడా ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సరేనా? ఓకే, టేక్ ఇట్. look at the multiplication theorem. Multiplication theorem అంటే ఇందాక కండిషన్ ప్రాబిలిటీ రాసాం కదా, అందులో P of A ఇంటర్సెక్షన్ B నే P of A ఇంటూ P of B బై రాయొచ్చు, లేదా P of B ఇంటూ P of A బై B. ఓకేనా? ఇవి మల్టిప్లికేషన్ థీరం అండ్ అడిషన్ థీరం. నేను బేస్ థీరం మీకు ఉంది, వాళ్ళకి టీఎస్ వాళ్ళకి డిలీట్ అయింది, కానీ మీకు బేస్ థీరం ఉంది. బేస్ థీరం ఏం లేదు, కండిషనల్ ప్రాబిలిటీకి బేస్ థీరంకి డిఫరెన్స్ ఏంటంటే కండిషన్ ప్రాబిలిటీ ఓన్లీ 2 ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తారు, ఇక్కడ చాలా ఈవెంట్స్ ఉంటాయి, అట్లా మేబీ మోర్ దెన్ 2, 3, 4 ఎక్సెట్రా. బేస్ థీరం స్టేట్మెంట్ చదువుతుంది చూడండి. ఇఫ్ A1, A2, A3 అప్ టు A and B ఎన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్, మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అండ్ AK ఈజ్ అన్ ఈవెంట్ అమాంగ్ దెమ్. ఇందులో ఇలా A1, A2, A3 ఏవో ఉన్నాయి ఎన్ని ఈవెంట్స్, అందులో సమ్ AK అనేది ఒక ఈవెంట్ అయితే, దెన్ ద బైస్ థీరం P of AK by A మీన్స్ వాట్, ఇన్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ పర్టికులర్ AK ఈజ్ మనకు అనుకోవాలన్నమాట. అది ఏదో ప్రాబిలిటీ అడుగుతాడు, సో ఈవెంట్ నుంచి అంటాడు, అప్పుడు ఇది యూజ్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ సిగ్మా P of AK by A అడిగినప్పుడు P of AK ఇంటూ P of A by AK. ఈ ఏదంటే లెటర్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఇదే ఉండాలని లేదు, లేదా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇందులో ఒక ఈవెంట్ అనమాట. అది P of AK by A ఈజ్ ఈక్వల్స్ P of AK ఇంటూ P of A by AK. సేమ్ ఇవే కానీ సిగ్మాలో పెట్టాలి. సమ్మేషన్ ఎన్ని టర్మ్స్ ఉంటే అంతవరకు వెళ్ళిపోవాలి. AK P of A by AK, K ఈజ్ వేల్స్ ఫ్రమ్ 1 to n. అంటే A1 P of A by A1 ప్లస్ A2 P of A by A2, అలా సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ తీసుకోవాలి డినామినేటర్లో, న్యూమరేటర్లో ప్రోడక్ట్ అంతే. ఓకే, ఇది ఎలా అప్లై చేయాలో సమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్గా ఎక్కువ ఇస్తున్నాడు ఈ మధ్య, కానీ చెప్పలేం ఇస్తాడు, అందుకని నేర్చుకోండి, మీకు ఉంది సిలబస్లో. ఇది ఎలా ఎప్పుడు అప్లై చేయాలో క్వశ్చన్ చదువుతుంటే మీకు అర్థమవుతుంది. అది క్వశ్చన్ చదివి నేను సమ్స్ కూడా చేసి ఉన్నాయి, చూడండి మీకు. ఓకేనా? ఇంకా మనకు తెలుసు డైస్ హ్యాజ్ 6 ఈవెంట్స్, 1, 2, 3, 4, 5 అప్ టు 6 ఈవెంట్స్ ఉంటాయి. అలాగే కాయిన్ హ్యాజ్ 2 ఈవెంట్స్, హెడ్ అండ్ టైల్. అలాగే బాల్స్, కలర్స్, ఇవన్నీ కండిషన్స్, అన్ని ఫార్ములాస్ కాదు ఇవి, అవన్నీ కండిషన్స్ మనకు తెలియాలి. మనకి చాప్టర్ ఈజీగా రావాలంటే జనరల్ అప్లికేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. దాంతోపాటు ప్లేయింగ్ కార్డ్స్ గురించి జస్ట్ మీకు తెలుసుండొచ్చు చాలామందికి, ఈవెన్ తెలియని వాళ్ళు తెలుసుకోండి. ప్లేయింగ్ కార్డ్స్లో కలర్స్ ఏంటి,
ఏ టైప్స్ ఉంటాయి, వాటి ఆల్టర్నేట్ నేమ్స్ కూడా ఉన్నాయి కొన్నింటికి, అవి కూడా తెలుసుకుంటే మీకు బెటర్. మీకు తెలుసు టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. జోకర్ అనేది మనకి ఎక్స్క్లూడ్ చేయాలి, జోకర్తో కలిపి జనరల్గా 53 అంటారు, జోకర్ మనకి పనికి రాదు. 52 కార్డ్స్ ఉంటాయి, అందులో 26 రెడ్, 26 బ్లాక్, ఇవి కలర్స్. 26 రెడ్, 26 బ్లాక్ కలర్స్ ఉంటాయి. తర్వాత ఈ 26లో 4 టైప్స్ ఆఫ్ ద సూట్ కార్డ్స్ ఉంటాయి. 4 సూట్ కార్డ్స్ ఉంటాయి. అవి ఏంటంటే కార్డ్స్ ఉంటుంది. ఓకే రైట్. 4 సూట్ కార్డ్స్ ఉంటాయి. అవి ఏంటంటే హార్ట్స్, డైమండ్స్, స్పేడ్స్, క్లబ్స్, ఈచ్ 13 ఉంటాయి. ఈ హార్ట్స్ అండ్ డైమండ్స్ రెడ్ కలర్లో ఉంటాయి. ఈ రెడ్ కలర్లో హార్ట్స్, డైమండ్స్ 13 ఉంటాయి. బ్లాక్ కలర్ వచ్చేసరికి ఈచ్ 13, 13 + 13 26 స్పేడ్స్ అండ్ క్లబ్స్ ఉంటాయి. ఓకేనా. ఇవి హార్ట్స్, డైమండ్స్, స్పేడ్స్, క్లబ్స్, ఈ 4 టైప్స్ని ఏమంటారు, సూట్ కార్డ్స్ అంటారు. ఈచ్ ఎన్ని ఉంటాయి, 13 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. ఆ 13లో ఏంటంటే నెంబరింగ్ కార్డ్స్ 2 to 10 నెంబరింగ్ కార్డ్స్, అలాగే 2 to 10 అంటే 9 కార్డ్స్, ప్లస్ ఏస్ అంటే ఏని 1 కూడా అంటారు, ఏస్ అంటారు. 10 కార్డ్స్, ఒక కింగ్, ఒక క్వీన్, ఒక జాక్ ఉంటుంది. అంటే 10 + 3 13 కార్డ్స్ ఉంటాయి. అట్లా అది మీకు క్లియర్గా తెలుసు. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటో అవి నేను నోట్ చేశాను. ఇక్కడ ఫేస్ కార్డ్ ఆర్ కోర్ట్ కార్డ్స్ అంటాం. ఫేస్ లేదా కోర్ట్ కార్డ్స్ అంటే ఏంటంటే కింగ్స్, క్వీన్స్, జాక్స్. కింగ్స్ 4 ఉంటాయి, క్వీన్స్ 4 ఉంటాయి, జాక్స్ 4 ఉంటాయి. టోటల్గా 12. ఈ 12 కార్డ్స్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అంటే వాటి పిక్చర్స్ ఉంటాయి. 4 కింగ్స్, 4 క్వీన్స్, 4 జాక్స్, ఈ 12 కార్డ్స్ని ఏమంటారు, ఫేస్ కార్డ్స్ లేదా కోర్ట్ కార్డ్స్ అంటారు. ఓకే. ఆనర్ కార్డ్స్ అంటే ఈ 3 టైప్స్ అబౌట్ జాక్స్ కూడా, ఏసెస్ కూడా యాడ్ అయి ఉండాలి. జాక్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆనర్ కార్డ్స్ అంటే 16 కార్డ్స్ ఇంక్లూడింగ్ 4 ఏసెస్, 4 కింగ్స్, 4 క్వీన్స్, 4 జాక్స్. ఈ జేసెస్కి పిక్చర్ ఉండదు కాబట్టి పిక్చర్ కార్డులో ఇది జేసెస్ ఉండదు, కానీ ఆనర్ కార్డ్స్లో ఏస్ కూడా ఉంటుంది. ఓకే. 4 ఏసెస్, 4 కింగ్స్, 4 క్వీన్స్, 4 జాక్స్ కార్డ్స్ని ఆనర్ కార్డ్స్ అంటాం. జాక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేవ్. జాక్ అనే కార్డ్ అంటున్నాం కదా, దాన్ని నేవ్ అని కూడా అంటారు కొంతమంది. ఇవి ప్లేయింగ్ కార్డ్స్ గురించి కొంచెం తెలుసుకోండి, ఎందుకంటే మనకి ప్రాబిలిటీ అడిగినప్పుడు లైక్ రెడ్ అట్లీస్ట్ 2 రెడ్, లేదా 2 రెడ్ 3 బ్లాక్, లేదా 2 కింగ్స్, నా అదర్ దానికి అలా సమ్ కండిషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఇస్తాడు ప్లేయింగ్ కార్డ్స్. అలాగే బాల్స్, కలర్స్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్. జనరల్గా ఏ పాయింట్స్ మీద బేస్ చేసి క్వశ్చన్స్ ఉంటే, పర్సన్స్ లైక్ నెంబర్స్, కార్డ్స్, దెన్ డైస్ అండ్ కాయిన్స్, ప్లాక్ ఆఫ్ కార్డ్స్, ఇలాంటి బేసిస్ పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఈవెంట్స్, ఇందాక చెప్పాను కదా నేను, కండిషనల్ ఈవెంట్, ఇండిపెండెంట్ ఈవెంట్స్, వాటి మీద కూడా క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తున్నాడు. అవి చాలా ఈజీ. ఒకసారి మీరు నేర్చుకుంటే డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్ చేయొచ్చు, అందులో ఏమి కష్టం లేదు. ఆ ఈవెంట్స్ మీద బేస్ అయ్యే క్వశ్చన్స్ ఈ మధ్య ఇస్తున్నాడు. ఇవి ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సెలెక్షన్. అవి అయితే ఫార్ములాస్ తెలిస్తే చాలు, సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. ఓకేమా. కాపీ డౌన్. The most important next topic is random variables and distribution. So simple topic from these 2 questions will come. Only basically depends upon the formulas only. That's why don't miss to prepare this topic. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది మిస్ కాకండి, ఎందుకంటే చాలా ఈజీ. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏం లేదు, మనకి ఒక ఎనీ ఎక్స్పెరిమెంట్లో సమ్ ఎక్స్ వాల్యూస్ ఇస్తాడు. ఎక్స్ వాల్యూస్ రియల్ వాల్యూస్ లైక్ x1, x2, x3 అప్ టు సమ్ xn వాల్యూస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రాబిలిటీస్ P(x1), P(x2) ఇలా ఒక టేబుల్ ఫార్మ్ని ప్రిపేర్ చేస్తే దీన్ని ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఇందులో ఎక్స్ అనేవి ఏంటి, రియల్ వాల్యూస్ లైక్ 0, 1, 2, 3 ఎక్సెట్రా, మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, ఎక్సెట్రా. అండ్ వాటికి సంబంధించిన ప్రాబిలిటీస్. ఇలాంటి ప్రిపేర్ చేసిన టేబుల్లో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. ఒకసారి వాటి టేబుల్ ఇస్తాడు, ఒకసారి మనమే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ దిస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫస్ట్ ఫార్ములా యూ కెన్ కాన్సన్ట్రేట్. సిగ్మా P(x) = xi = 1 మీన్స్ అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసి మనకి ఈక్వల్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఇంకా దీనికి మీన్ అడుగుతాడు. మీన్ ఈజ్ డినోటెడ్ యాజ్ మ్యూ మేబీ x బార్. అంటే సిగ్మా xi P(x) = xi. అంటే మీనింగ్ ఏంటిది, సిగ్మా అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ xi అండ్ ఇట్స్ ప్రోడక్ట్. అంటే ఇవి సమ్ ఇంటూ చేసి యాడ్ చేసాడు మేము, అది మ్యూ అవుతుంది. ఓకేనా. ఈ క్యాలిక్యులేషన్ కూడా తెలుసు మీకు, ఐపీలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది.
సో ఇది సమ్ అన్నోన్ వాల్యూ కే అలా ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తాము. ప్లస్ మ్యూన్ అంటే వీటి ప్రోడక్ట్ సమ్ చేసి యాడ్ చేయడమే. నెక్స్ట్ వేరియన్స్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్. దిస్ ఫార్ములా ఈస్ సిగ్మా xi స్క్వేర్ p of x is equal xi minus mu స్క్వేర్. సిగ్మా xi స్క్వేర్ మీన్స్ సమ్ ఆఫ్ xi స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేయాలి, దీనికి ఇంటూ చేయాలి, అలాంటివి చేసినవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి మైనస్ మ్యూ స్క్వేర్ కంపల్సరీ చేయాలి. ఆల్రెడీ మ్యూ చేస్తున్నారు, దీనికి మ్యూని మ్యూ స్క్వేర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే మీకు వేరియన్స్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ దీని సింబల్, ఈ సింబల్ వేరు, ఈ సింబల్ వేరు. ఇదంటే సమ్మేషన్ సింబల్, ఇది లైక్ యూనో కెమిస్ట్రీలో యూజ్ చేస్తారు కదా సిగ్మా బాండ్ పై బాండ్ అలా. సిగ్మా ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ xi మైనస్ మ్యూ స్క్వేర్, ఇది వేరియన్స్. వేరియన్స్కి స్క్వేర్ రూట్నే స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా అంటే దీని స్క్వేర్ రూట్, పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సపోజ్ ఇక్కడ 4 వచ్చిందనుకో, √4 అంటే 2 తీసుకోవాలి, అది స్టాండర్డ్ డీవియేషన్. ఇది ర్యాండమ్ వేరియబుల్. సింపుల్గా టేబులర్ ఫామ్ ప్రిపేర్ చేసుకోండి, లేదా టేబుల్ ఫామ్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఏంటి 1, అది మెయిన్ ఏంటి, వేరియన్స్ ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్, అంతే. ఇంకా డిస్ట్రిబ్యూషన్స్, దేర్ ఆర్ 2 types of distributions. One is binomial distribution. In short form it is denoted as BD. Another one is Poisson distribution. In short form we can denote as PD. సింబల్స్ కూడా ఇంపార్టెంట్ మనకి, అంటే షార్ట్ ఫామ్స్ కూడా ఒకసారి షార్ట్ ఫామ్లోనే ఇస్తాడు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సపోజ్ an experiment is conducted n times and the PQ or success and failure probabilities in a single trial. ఒక ఎక్స్పెరిమెంట్ సపోజ్ n టైమ్స్ కండక్ట్ చేశారనుకోండి, అందులో ఒక PQలు అనేది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీస్ ఇన్ సింగిల్ ట్రయల్. ఒక ట్రయల్లో సక్సెస్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీ అయినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో సమ్ పర్టికులర్ పి ఆఫ్ ఎక్స్ ఆర్ పర్టికులర్ ఆర్ అనే ప్రాబిలిటీ అడిగితే దాని ఫార్ములా ఏంటంటే ఇవి లాస్ సమ్ పర్టికులర్ ఆర్ ప్రాబిలిటీ ఈజ్ NCR P power R Q power n minus R. Here this is called as combination. n అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్, ఆర్ అంటే ఏదన్నా పర్టికులర్ 3 ఈవెంట్స్ 4 ఈవెంట్స్ కావాలి అన్నప్పుడు ఆర్ కింద తీసుకోవాలి. PQలు ఏంటి? సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీస్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ సింగిల్ ట్రయల్. అండ్ దట్ క్లియర్లీ సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ P plus Q, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ 1. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇంకా మీన్ ఆఫ్ దిస్ వన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ NP, వేరియన్స్ NPQ, స్టాండర్డ్ డీవియేషన్ √NPQ. మెయిన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ తెలియాలి. ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా అడుగుతారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ బైనామియల్ ఈజ్ Q plus P whole power n. Q plus P whole power n వాల్యూ అయితే 1, కాకపోతే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఇలా రాయాలి, Q plus P whole power n. ఇదండి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో. జస్ట్ ఓన్లీ ఈ ఫార్ములా, తర్వాత మెయిన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అంతే తెలిస్తే చాలు. ఇంకా ఇందులో ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఏంటో మనకు తెలుసు, n ట్రయల్స్, 5 ట్రయల్స్, 6 ట్రయల్స్ అని ఇస్తాడు. ఇక పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మనకి, మేబీ ఇన్ఫైనైట్ టైమ్స్ ఇట్ విల్ బి హ్యాపెన్. ఓకే, అలాంటి కేసెస్లో పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ పీడీని యూజ్ చేస్తాం. ఇదే ఇక్కడ సింపుల్గా రాసాను. ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్టెడ్ మేబీ హ్యాపెన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు జరిగిందో మనకు తెలియదు, అంటే కౌంట్ ఏమి లేదు, దీనికైతే కౌంట్ ఉంటుంది 10 times 5 times అనేది. ఇందులో కౌంట్ లేనప్పుడు ఇది యూజ్ చేస్తాం. వాడు మెన్షన్ చేస్తాడు ఈవెందో పీడీ బీడీ అని, దాని ప్రకారం తీసుకోవచ్చు. ఇందులో అంటే సర్టెన్ ప్రాబిలిటీ కే, సర్టెన్ ప్రాబిలిటీ సమ్ కే, ఇది డిఫరెన్స్ ఆర్ బదులు కే అని యూజ్ చేసుకున్నాను, కే బదులు ఏ లెటర్ అని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ e power minus lambda into lambda power k by k factorial. e power minus lambda into lambda power k by k factorial, where k is x is equals to k is certain probability by the BD. ఓకే, ఇందులో ఈ ల్యాండా ఉంది కదా, దిస్ ల్యాండా ఈజ్ కాల్డ్ పారామీటర్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మీన్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వేరియన్స్. దీనే పారామీటర్ అంటాం, మీన్ అంటాం, వేరియన్స్ అంటాం, ఒకటే ఒక ఫార్ములా. ఓకే, దీనిలో డిఫరెంట్ ఉన్నాయి అంతే. దిస్ ఈజ్ అబౌట్ ద ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సమ్స్ కూడా చేశాను, నేను వీడియోస్ పెట్టాను, కంపల్సరీ చూడండి. చాలా ఈజీ చాప్టర్, ఏమి డిఫికల్టీ లెవెల్ ఉండదు. వాడు ఇచ్చిన క్వశ్చన్ చదవడం, పీడీనా బీడీనా ర్యాండమ్ వేరియబుల్స్ అని అర్థం చేసుకోవడం, సమ్స్ చేసాడు అంతే. ఓకేనా, రైట్, టేక్ ఇట్. Look at the last and final chapter. This is also easy one. That is called as measures of dispersion. In measures of dispersion లో జనరల్గా మనకి ఆబ్జెక్టివ్లో గ్రూప్ డేటా ఇవ్వడు, సిలబస్లో డిలీట్ చేయలేదు కాబట్టి జనరల్గా ఇవ్వడు. వాళ్ళు ఇచ్చిన దాన్ని మీరు పెద్ద పట్టించుకోవద్దు, ఎందుకంటే గ్రూప్ డేటా క్యాలిక్యులేషన్ టైం పడుతుంది. ఓకే, అన్గ్రూప్డ్ డేటా చాలా సింపుల్. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటాలో ఏ కంటెంట్ అడుగుతాడని మనం చూద్దాం.
అన్గ్రూప్డ్ డేటా అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ సమ్ x1 x2 అప్ టు సమ్ xn. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అంటే లైక్ మార్క్స్, హైట్స్, లైక్ ఇండివిజువల్ ఒక 100 పీపుల్ మార్క్స్ ఉన్నాయనుకోండి, మ్యాథ్స్ మార్క్స్ 1 to 100 పీపుల్ మ్యాథ్స్ మార్క్స్ ఏమి ఉంటాయి అవన్నీ అబ్జర్వేషన్స్ అనమాట. మేబీ కొంతమంది సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, అలా దేర్ ఆర్ సమ్ n అబ్జర్వేషన్స్ ఆర్ దేర్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అన్గ్రూప్డ్ డేటా. ఓన్లీ అబ్జర్వేషన్సే ఉంటాయి ఇందులో, ఓకేనా. వీటిని అబ్జర్వేషన్స్ అంటారు. ఇందులో మీన్ కనుక్కోవడం ముందు రావాలి. మీన్ డినోటెడ్ బై x బార్ ఈజ్ ఆ సిగ్మా xi బై n. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సిగ్మా xi మీన్స్ i ఈజ్ వేరియస్ ఫ్రమ్ 1 to n, మీన్స్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. అంటే జనరల్గా మనం ఓర్డింగ్స్లో ఎలా రాస్తాము, మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది సింబల్, ఇది ఓడింగ్లో, ఓకేనా. మీన్ కనుక్కోవడం రావాలి. మీన్ తర్వాత మీడియన్ సరిపోద్ది ఇందులో. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి. మీడియన్ అంటే ఏం లేదు, మనకి ఇస్తాడు కదా ఇలా డేటా, అందులో ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఫస్ట్ రాయాలి. రాసిన తర్వాత అందులో మిడిల్ మోస్ట్ వాల్యూ, మధ్యలో ఉన్న వాల్యూ ఏంటో అదే తీసుకోవాలి, దాన్ని మీడియన్ అంటాం. మీడియన్ జనరలీ డినోటెడ్ యాజ్ బి. దట్ ఈస్ డెఫినేషన్ ఏమి ఇచ్చాను, మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్టర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అందులో మిడిల్ మోస్ట్ వాల్యూ, సెంటర్లో ఉన్న వాల్యూ ఏంటి, అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్. అంటే తక్కువ నుంచి ఎక్కువగా లేదా ఎక్కువ నుంచి తక్కువ రాసిన తర్వాత మధ్యలో ఉన్న వాల్యూ ఏదైతుందో దాన్ని మీడియన్ అంటాం. ఈ వాల్యూస్ ఒకసారి 2 ఉండొచ్చు, ఒకటి 1 ఉండొచ్చు. ఎప్పుడు ఏది ఉంటుందని తెలియాలంటే ఇక్కడ నేను ఫార్ములా ఇచ్చాను. ఇది డెఫినేషన్. ఫార్ములా ఏంటంటే మీడియన్ ఈజ్ n+1/2 అబ్జర్వేషన్ తీసుకోవచ్చు. ఎప్పుడంటే n given odd number of observations. n is given odd number of observations. n అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్తే ఏ నెంబర్ మనకి మీడియన్ అవుతుంది, n+1/2 అబ్జర్వేషన్ మీడియన్ అవుతుంది. సపోజ్ నేను ఒక 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాను అనుకున్నాం. 5ని అసెండింగ్ అని డిసెండింగ్ అని రాస్తాడు. 5కి 1 యాడ్ చేస్తే అవుతుంది 6/2 థర్డ్ అబ్జర్వేషన్ మనము మీడియన్ కింద తీసుకోవాలి. అట్లా ఒకటి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ n ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు. ఒకసారి n ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, అప్పుడు ఏం చేయాలి, యావరేజ్ దిస్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ n/2 + 1 అంట n/2 + 2 అబ్జర్వేషన్స్. అంటే యావరేజ్ అంటే ఫస్ట్ సపోజ్ 2 అబ్జర్వేషన్స్ ఉండిపోయి అనుకో, ఆ 2ని యాడ్ చేసి బై 2 చేయాలి, అదే మనకు కావాల్సిన యావరేజ్. ఇప్పుడు గివెన్ n ఈజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సపోజ్ ఇక్కడ నేను 10 అబ్జర్వేషన్స్ ఇచ్చాను అనుకో. 10 అబ్జర్వేషన్స్ అంటే ఇటు 4 అటు 4 పోతాయి, అరేంజ్ చేస్తుంది, మధ్యలో 2 ఉంటాయి. ఆ 2 యాడ్ చేసి బై 2 చేయాలి, అంటే యావరేజ్ తీసుకోవాలి, అదే మీడియన్ అంటే, ఓకేనా. అలా మీన్ కనుక్కోవడం రావాలి, మీడియన్ కనుక్కోవడం రావాలి ఇన్ కేస్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. దాంతోపాటు మనం ఇప్పుడు మెయిన్గా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో నేర్చుకోవాల్సింది మీన్ డీవియేషన్ ఏంటి. మీన్ డీవియేషన్ అడుగుతాడు. మీన్ డీవియేషన్ షార్ట్ ఫామ్ MD ఈజ్ అ సిగ్మా mod xi minus x bar by n ఫ్రమ్ మీన్ x bar. ఒకసారి మీన్ డివిజన్ ఫ్రమ్ మీన్ అడగొచ్చు, మీడియన్ అడగొచ్చు. మీన్ అడిగితే మీన్ కనుక్కోవాలి, ఇట్లా కనుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇదేంటి సిగ్మా xi minus x bar అంటే డీవియేషన్స్ అంటాం. డీవియేషన్స్ అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్లోంచి మీన్ సబ్ట్రాక్షన్ చేయాలి. సపోజ్ x1/x bar ఒక డీవియేషను, x2/x bar, x3/x bar, అలా డీవియేషన్స్ వస్తాయి కదా, వాటి కంపల్సరీ మాడ్యులస్ యూజ్ చేయాలి. మాడ్యులస్ యూజ్ చేసి యాడ్ చేయడమే, అంతే. అది న్యూమరేటర్ బై n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, దిస్ ఈజ్ మీన్ డీవియేషన్. సిగ్మా mod xi minus x bar by n. ఈ క్వశ్చన్ ఈ చాప్టర్కి ప్రాసెస్ కూడా చెప్పేస్తున్నాను మీకు, ఇది అంత ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఒకసారి సమ్స్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మీడియన్ ఫ్రమ్ x bar అంటే x bar తీసుకోవాలి, లేదా ఫ్రమ్ మీడియన్ అంటే b తీసుకోవాలి. మీడియన్ అంటే ఇది కనుక్కోవాలి, ఎయిదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, దెన్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా, అంతే. దిస్ ఈజ్ మీన్ డీవియేషన్. ఇంకా మీన్ డీవియేషన్ అన్గ్రూప్డ్ డేటాలో నేర్చుకోండి. మీన్ డీవియేషన్తో పాటు వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా అన్గ్రూప్డ్ డేటాకి ఇంపార్టెంట్. అవి ఏంటో డిస్కస్ చేద్దాము, రైట్. ఎస్, ఇన్ వేరియన్స్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా, ఏ వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో ఇండికేట్ చేస్తాం. ఇది ఏంటంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి. జనరల్గా ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు ఈజీ సమ్స్, రెండు ఒకటే, కాకపోతే మళ్ళీ ఇది చేసి స్క్వాడ్ చేయాలి. ఇక్కడ ఇలా చేసిన ఒకటే, సిగ్మా xi minus x bar whole square whole divided by n. Otherwise you can write here sigma xi square by n minus sigma xi by n whole square. దీన్నే x bar whole square అని కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ వేరియన్స్ ఫార్ములా.
ఫ్రమ్ మీన్ ఎక్స్ బార్. సిమిలర్లీ మీడియన్, ఎక్స్ బార్ అంటే మీన్ యూజ్ చేసినప్పుడు లేదా ఎక్స్ బార్ ప్లేస్లో మీడియన్ అడిగితే మీడియన్ యూజ్ చేయాలి అంతే. దిస్ ఈజ్ వేరియన్స్ సిగ్మా xi minus x bar whole square by n or sigma xi square by n minus sigma xi by n whole square. ఓకేనా. నెక్స్ట్ విల్ కమ్ టు ద స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, వేరియన్స్ స్క్వేర్ రూట్ తీసుకుంటేనే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈ ఫార్ములా స్క్వేర్ రూట్ చేసేయడమే. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. ఓకేనా. సేమ్ మేబీ ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండు కూడా వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇన్ కేస్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. మీన్ డీవియేషన్ కూడా చెప్పాను. అన్గ్రూప్డ్ డేటాను ముందు ఫోకస్ చేయండి మీరు, గ్రూప్ డేటాను పట్టించుకోదు ఇప్పుడు, ఎందుకంటే అది జనరల్గా ఎవరు క్వశ్చన్స్ ఇచ్చినా మీరు గెస్ వర్క్ పెట్టడం, ఎందుకంటే టైం వేస్ట్ అవుద్ది. దీంతో పాటు కొన్ని టిప్స్ ఉన్నాయి మన షార్ట్ ఫామ్లో మనకి డైరెక్ట్గా చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్ కేసులో ఈ టిప్స్ నేను ఇస్తాను, అది క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవి యూజ్ చేయండి. ఇవి ప్రీవియస్ ఎంసెట్లో మెయిన్స్లో కూడా ఇలాంటి టిప్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఇచ్చాడు అంతకుముందు. ఓకే, ప్రస్తుతానికి టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ద వేరియన్స్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అడిగాడు అనుకో. n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాను. సపోజ్ నేను 2, 4, 6, 8, 10 2, 4, 6, 8, 10 అంటే 5 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఆ n ప్లేస్లో 5 పెట్టుకోవాలి, 5 స్క్వేర్ మైనస్ 1/3 ఆన్సర్ రాసేయాలి. ఎన్ని ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయో ఫస్ట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, అప్పుడు ఇది యూజ్ చేయాలి. ద వేరియన్స్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ n స్క్వేర్ మైనస్ 1/3. దీనికి స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే రూట్ పెట్టేస్తాం అంతే. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ √n స్క్వేర్ మైనస్ 1/3. తర్వాత మీన్ డీవియేషన్ కూడా ఇంపార్టెంట్. మీన్ డీవియేషన్ ఆఫ్ దిస్ వన్ ఏపీ సిరీస్. ఏపీ సిరీస్ ఎలా ఉంటుందో తెలుసు కదా, a+d అలా. దానికి మీన్ డీవియేషన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ఏపీ సిరీస్ లైక్ a+d, a+2d ఎక్సెట్రా a+2n అని ఏపీ సిరీస్ ఉందనుకో, దాని మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అడిగినప్పుడు n(n+1) d/2n+1. ఇక్కడ ఎన్ని ఇచ్చాడో ఇక్కడ తెలిసిపోద్ది మనకి, 1 ఉన్నాయా, 2 ఉన్నా, 3 ఉన్నాయని. d అనేది కామన్ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ ఇస్తే d వచ్చేస్తుంది, ఇందులో సబ్స్టిట్యూషన్ చేయడమే. అదే మనకు కావాల్సిన మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద ఏపీ సిరీస్. దీనికే అబోవ్ సిరీస్కే వేరియన్స్ అడిగితే, అంటే దీని సేమ్ సిరీస్ వేరియన్స్ అడిగితే ఫార్ములా ఏంటంటే n(n+1/3) ఆఫ్ d. అదే స్టాండర్డ్ డీవియేషన్ అంటే యాజ్ యూజువల్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ n(n+1/3) ఆఫ్ d. ఓకేనా. ఇవి వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మెయిన్ డీవియేషన్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఓన్లీ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అండ్ టిప్స్ కూడా. ఈజ్ ఇట్ ఓకే? లెట్స్ టేక్ ఇట్. Okay, these are the various formulas and tips on the maths 2A portion, which is unrelated for the MSET, AP MSET 2021. I hope so you followed it very well. Please revise all of them briefly, clearly. Try to apply for the questions along with the tips and tricks what I use in my videos. All videos are uploaded, whose playlist are added in the below description. So if you not yet watch, please watch it, and please subscribe my channel. At the same time, click the bell notification, then every video notification. Share all your friends and do your best. Don't worry. ఇక్కడ ఆబ్జెక్టివ్లో మోస్ట్లీ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది చదవద్దు, అదే క్వశ్చన్ రావాలని ఏం లేదు. అప్లికేషన్ తెలియాలి, టైం మేనేజ్మెంట్ తెలియాలి, ఇవన్నీ మీరు చేయగలుగుతారు. కానీ టైం బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డూ యువర్ బెస్ట్, డోంట్ ఫీల్ స్ట్రెస్. ఓకేనా. ఆల్ ద బెస్ట్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో with new topic. Till then, have a great time. Take care. Bye bye.